ఒక్కసారి మీరు యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. యాకోబు ఈ పత్రిక రాసేటప్పుడు అక్కడున్న క్రైస్తవ సంఘం, అందులో యూదులు ఉన్నారు, క్రైస్తవులైన వారు, అన్యులుగా ఉండు క్రైస్తవులైన వారు ఉన్నారు. వారి ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే వారికి దేవుని గురించిన సంగతులు చెప్తూనే ఒక క్రైస్తవుడుగా మారితే సరిపోదు, కానీ అతని జీవితం ఎలా ఉంటుంది, అతని ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది యాకోబు పత్రికలో మనం క్షుణ్ణంగా చూడొచ్చు. అంటే క్రైస్తవుడు ఎలా క్రైస్తవుడు అయ్యాడు, ఆ క్రైస్తవుడు ఎలా బ్రతుకుతాడు అనేవి చాలా సుస్పష్టంగా ఈ యాకోబు పత్రికలో వ్రాయడాన్ని మనం చూస్తాం. అయితే ఆ యాకోబు ఇక్కడ మనందరికీ కావలసిన ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాడు. ఆయన ఏంటంటే, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ఏం చేయాలి, మీరు ప్రవర్తించాలి. సాధారణంగా మోసం అనేది ఎవరో బయటవారు మనల్ని మోసం చేస్తే మోసపోతాం. ఏదో కొనాలి, అది ఇంతకే కొనాలి, కానీ ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తే మీరు మోసపోయి కాస్త ఎక్కువ ఇస్తారు. ఎవరైనా ఆ మాట మీకు చెప్తే వెంటనే ఏమంటారంటే, నన్ను వాడు మోసం చేశాడు. సాధారణంగా ఇతరుల చేతుల్లో మోసపోవడం అనేది సహజం, ఇతరుల చేత మోసపోవడం అనేది సహజం. కానీ ఇక్కడ మనం ఈ వాక్య భాగంలో చదివితే ఇతరుల చేతుల్లో మోసపోవడం కాదు, ఇక్కడ తమకు తామే ఏం చేసుకుంటున్నారంట అంటే, ఇంకొకరెవరో చెయ్యట్లేదు, వాళ్ళకు వాళ్ళే ఏం చేసుకుంటున్నారంట, మోసం చేసుకుంటున్నారు. ఇది చాలా బాధాకరమైన వచనం అంటాను నేను. ఎందుకంటే ఇతరులు మోసం చేయాలి, వాస్తవంగా నీకు నువ్వే మోసం చేసుకుంటే ఎలాగా? ఏంటండి ఆ మోసం అని అంటే, అమ్మ వింటున్నారా, ఏంటండి ఆ మోసం అని అంటే, మీరు వినువారు మాత్రమే ఉంటున్నారు, కానీ ఆ వాక్య ప్రకారం మీరు ఏం చేయట్లేదంటే జీవించటం లేదు. అంటే విని ఊరుకుంటే మిమ్మల్ని మీరు ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఏంటండి మనల్ని మనం మోసం చేసుకోవడం అని అంటే, వింటున్నాము కానీ విన్నదాని ప్రకారం ఏం చేయట్లేదు, జీవించటం లేదు. అంటే విని వదిలేసినంత మాత్రాన అది మన జీవితాల్లో ఏమాత్రము కూడా అది పని చేయదనే విషయాన్ని గమనించాలి. ఓ మాట చెప్తున్నాను, క్రైస్తవ జీవితం అంటే ఏంటి అని అంటే, క్రైస్తవ జీవితంలో అనగా అది బోధ పొందే జీవితం అనొచ్చు. ఏ పొందే జీవితం? బోధ పొందే జీవితం. మీరు గమనించండి, క్రైస్తవులుగా మనం ఎక్కడ కూడుకున్నా, ఆదివారం వచ్చినా శుక్రవారం వచ్చినా, ఎవరింటి దగ్గరైనా కృతజ్ఞత కూడికైనా, ఎక్కడైనా సరే ఖచ్చితంగా అక్కడ నిలబడి సేవకులు ఏం చెప్తారు చెప్పండి? వాక్యం చెప్తారు, బోధ చేస్తారు. ఇప్పుడు అన్యులకి కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, అక్కడ కార్యక్రమం ఉంటుంది కానీ బోధ ఉంటుందా? మిమ్మల్ని బోధ ఉండదు. కార్యక్రమం జరుగుద్ది కానీ బోధ ఉండదు. కానీ మనకి కార్యక్రమం కంటే ముఖ్యమైనది ఏంటి? బోధ. అందుకే ఎప్పుడైనా, ఎన్నాళ్ళైనా, ఎన్ని రోజులైనా ప్రియులారా, మానకుండా జరిగేది ఏంటంటే బోధ. ఎందుకండి ఈ బోధ అంటే, ఇది మనకెవరిచ్చారు? దేవుడిచ్చాడు. అయితే ఈ బోధను పొందుతున్నాం కదా, ఈ బోధను పొందుతున్న మనం ఆ బోధ విషయంలో జాగ్రత్తగా లేకపోతే మనల్ని మనం ఏం చేసుకున్నట్టంట, మోసం చేసుకున్నట్టు. ఇప్పుడు బయట వారికి బోధ లేదు కాబట్టి అలా ఉన్నారు అంటే ఒక అర్థం ఉంది. మనకేమందుతుంది? బోధ అందుతుంది. ఇప్పుడు వాళ్ళు బోధ లేక పాడవుతున్నారు, మనం అనండి, మీ చేత అనిపిస్తానమాట. బయట వాళ్ళు బోధ లేక పాడవుతే క్రైస్తవులు ఏమవుతారు? బోధ ఉండి పాడవుతారు. ఇప్పుడు ఇద్దరిలో ఎక్కువ నేరస్తులు ఎవరు చెప్పండి?
చెప్పరేమండి? ఇద్దరులో ఎవరు ఎక్కువ నేరస్తులు? క్రైస్తవులే అవుతారు. కారణం ఏంటంటే వాళ్ళకి బోధ లేదు, వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు, మనకి చెప్పేవారు ఉన్నారు. అయితే ఎందుకు అలా జరుగుతుంది? వై? ఎందుకు జరుగుతుంది అలాగా? బోధ ఉంటుంది, వాక్యం ఉంటుంది, కానీ మన జీవన విధానంలో, మన జీవన ప్రవర్తనలో మార్పు ఎందుకు రావట్లేదు అంటే ఒకటే ప్రాబ్లం. ఏంటో తెలుసా? వాక్యం వినాల్సినట్టుగా మనం వినట్లేదు. చెప్పండి, ఏం చేయట్లేదు మనం? వాక్యం వినాల్సిన రీతిలో వినడం లేదు. ఓ మాట చెప్పమంటారా? వాక్యం ఎప్పుడైతే వినాల్సిన విధంగా వింటామో అప్పుడు మన జీవితం మారాల్సిన విధంగా మారుతుంది. అనండి నాతో కలిసి, ఎప్పుడైతే వాక్యము వినాల్సిన విధంగా వింటామో మన జీవితాలు కూడా మారాల్సిన విధంగా మారతాయి. ఎందుకు జీవితం మారట్లేదు అనంటే వాక్యం వినాల్సిన రీతిలో వినడం లేదు. మీరు అనొచ్చు, ఇక్కడ కూర్చుని మేమందరం వింటున్నాం కదండి, మేమందరము వినేవారమే కదా అండి అంటే అవును, వినేవారే. కానీ వినేవారిలో కూడా చాలా రకాలు ఉంటారు. వినేవారిలో కూడా చాలా భిన్నాభిప్రాయాలు ఉంటాయి. అందరూ నా ముందు అందరూ లైన్గా కూర్చొని విన్నట్టే ఉంటారు, కానీ అందరి మనసులు ఒకేలా ఉండవు, అందరి ఆలోచనలు ఒకేలా ఉండవు. వినాల్సిన రీతిలో వినట్లేదు కాబట్టే వాక్యం మనలో ఏ పని చేయట్లేదు. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, వినాల్సిన రీతిలో గనక నేను వాక్యం వినకపోతే మారాల్సిన రీతిలో నేను మారను. మారాల్సిన రీతిలో నీవు మారకపోతే నీవు చనిపోయిన తర్వాత వెళ్ళాల్సిన స్థలానికి నువ్వు వెళ్ళలేవు. బోధ నిన్ను ఏం చేస్తుందంటే మారుస్తుంది. ఈ మార్పు నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరలోకం తీసుకెళ్తుంది. నేను అందుకే అంటాను, ద మోస్ట్ అన్లక్కీ పీపుల్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో దురదృష్టవంతులైన మనిషి ఎవడండి అని గనక మీరు నన్ను అడిగితే 10 కోట్లు పోగొట్టుకున్నాడు అన్న నేను, 100 కోట్లు కోల్పోయినోడని నేను అన్ను. ఎవరండి దురదృష్టవంతుడు అంటే బోధను పొంది నరకం పోయేవాడు దురదృష్టవంతుడు. బోధ లేక నరకం పోయేవాడు కాదండి, బోధ ఉండి నరకం వెళ్ళేవాడు దురదృష్టవంతుడు. ఉదాహరణగా ఇలా చెప్తున్నాను, మనందరికీ జబ్బు చేస్తుంది. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? హాస్పిటల్కి వెళ్తాం. హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు మనల్ని పరీక్షలు చేసి అవి చేసి ఇది చేసి ఏది ఉన్నా లేకపోయినా అనవసరమైన అవసరమైన టెస్టులు చేయించేసి మనకి ఎంత బిల్ ఇచ్చి చివరికి మనకి ఏమి రాసిస్తారు? మందులు రాసిస్తారు కదా, మందులు, ట్యాబ్లెట్స్ ఇస్తారు, లేదంటే టానిక్ ఇస్తారు, ఏదో ఇస్తారు, అరకు ఇస్తారు. అయితే అవన్నీ మందులు ఎవరికి ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎవరు వాడడానికి ఇచ్చారు? మనం వాడడానికి ఇచ్చారు. మనం ఆ మందులు తీసేసుకుని ఇంటికి వెళ్ళిపోతామా, లేదంటే ఆగి ఎలా వాడాలో అడుగుతామా? ఎందుకు అడగాలి? అన్నీ మందులే కదా, పైగా ఎవరికో రాలేదు కదా, నీయే కదా. అవి ఎవరయో కాదు, నీయే. పైగా ఏ జబ్బుకో కాదు, నీ జబ్బుకే. ఏ డాక్టరో కాదు, నువ్వు చూపించుకున్న డాక్టరే ఇచ్చాడు. నిజమే, కానీ ఆ మందు పనిచేయాలంటే అది వాడాల్సిన విధంగానే వాడాలి, లేకపోతే పనిచేయదు. అందుకే అడుగుతారు, ఏమండి నాకు బలహీనత తగ్గలేదని డాక్టర్ గారు చెప్తే డాక్టర్ గారు అంటారు, అమ్మ నేను చెప్పిన కోర్సు నువ్వు వాడేవా? నేను వాడమన్నట్టుగా వాడేవా? ఇప్పుడు వాడమన్నట్టుగా వాడినా కూడా పని చేయలేదు అనుకోండి, అప్పుడు పేషెంట్ తప్పు కాదు, ఎవరు తప్పు? డాక్టర్ గారు తప్పు. కానీ ఇక్కడ వాడాల్సిన రీతిలో వాడకుండా నష్టం తెచ్చుకుంటే డాక్టర్ గారి కాదు తప్పు, పేషెంట్దే తప్పు. ఇప్పుడు మందిరాల్లో కానీ ఎక్కడైనా కానీ క్రైస్తవ్యంలో కానీ మనం గమనించాల్సింది ఏంటంటే వినాల్సిన రీతిలో వింటేనే మారాల్సిన రీతిలో మారుతాం. ఒకవేళ నువ్వు సరిగా వినకపోతే ఎవరొచ్చి చెప్పినా నువ్వు మారలేవు. ప్రతాప్ గారు చెప్పినా మారవు, ప్రతాప్ గారితో తమ్ములు చెప్పినా మారవు, లేకపోతే రేపు కూడికలకి ప్రకాష్ గారు వచ్చినా నువ్వు మారో. మీరు ఈ మాట అనుమతిస్తే నేను చెప్తాను, అంగీకరిస్తే నేను చెప్తాను. ఏంటో తెలుసా? యేసు ప్రభువే ఒక శరీరం ధరించుకుని ఇక్కడ నిలబడి చెప్పినా నువ్వు మారో.
యేసు ప్రభువే గనక శరీరం ధరించుకుని వచ్చి ఇక్కడ నిలబడి చెప్పినా నువ్వు మారు. ఏంటండి అంత మాట అనేసారని అనకండి. బైబిల్లో ఉన్న చూసి చెప్తున్నాను నేను. బైబిల్లో యేసయ్య బోధ చేశాడా లేదా చెప్పండి. మరి చేసినప్పుడు అనేక మంది విన్నారా లేదు చెప్పండి. విన్నారు. మరి విన్నోళ్ళందరూ మారారా? ఎందుకు మారలా? ఆయనకి చెప్పడం రాలేదా? నేనేమంటానో తెలుసా, ప్రపంచంలో పుట్టిన వాళ్ళల్లో యేసు ప్రభువుని మించిన బోధకుడు లేడండి. ఆయన ఒక మంచి బోధకుడు, అవునా కదా? ఒక మంచి బోధకుడు, ఒక మంచి బోధకుడు. ప్రపంచంలో ఆయనలో బోధించేటోళ్ళు ఎవరు లేరు. మరి అంత ప్రపంచ ప్రఖ్యాత అని అంటే గనక, అంత గొప్ప బోధకుడు చెప్పినా కూడా మారలేదు అంటే తప్ప ఆయనది కాదు, వినేవారిలో ఏదో లోపం ఉంది. అందుకే యేసు ప్రభు వాక్యం వినే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఆయన ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానం పేరే విత్తువాని గురించిన ఉపమానం. మనందరికీ తెలుసా తెలీదా? ఎక్కడుంటుందంటే తీయండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదువుతున్నాను. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహు జన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మింగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 మరొకటి 30 ఫలించెను. చెవిగలవాడు వినుగాక. ఆమేన్. యేసు ప్రభు బోధించేటప్పుడు ఆయన ఎలా చెప్పేవాడంటే ఉపమాన రీతిగా చెప్పేవాడు. అనండి, ఎలా చెప్పేవాడు ఆయన? ఉపమాన రీతిగా అంటే అర్థం ఏంటో తెలుసా? పరసంబంధమైన విషయాలను భూ సంబంధమైన ఉదాహరణలు చూపించి చెప్పడం. పరసంబంధమైన విషయాలను భూ సంబంధంగా జరిగే వాటిని చూపించి చెప్పడం. యేసు ప్రభు ఇక్కడ అదే చేశాడు. ఏంటంటే, ఒక అతను విత్తనాలు వేస్తున్నాడంట. విత్తనాలు వేస్తూ ఉంటే కొన్నేమో రాతి నేల మీద పడ్డాయట, కొన్నేమో ముండ్ల పొదల్లో పడ్డాయట, కొన్నేమో త్రోవ పక్కన పడ్డాయట, కొన్నేమో మంచి నేలను పడ్డాయట. ఈ మంచి నేలను పడ్డా ఏం చేశాయంట? అవి 30 60 100 ఏమయ్యాయట? ఫలించాయి. ఇంతకీ ఏంటి ఉపమాన భావం? ఈ ఉపమాన సారాంశం అంతా మనం గమనిస్తే యేసు ప్రభు ఒక మాట చెప్పకనే చెప్తున్నాడు. ఏంటా మాట తెలుసా? ఇదిగో జాగ్రత్తగా వినండి. ఏంటంటే, మీరు వినే విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. ఏ విషయంలో? వినే విషయంలో జాగ్రత్త. వినే విషయంలో మీరు సరిగా వినకపోతే ఆ వాక్యం మీలో పనిచేయదమ్మా, ఆ వాక్యం మీలో పనిచేయదు అని దేవుడు ఉపమాన రీతిగా బోధించాడు. ఇక్కడ కొన్ని మనం చూడాలి. ఇక్కడ విత్తువాడు ఉన్నాడంట. ఎవరండి విత్తువాడు? ఎవరు విత్తువాడు అనంటే, ఆ రోజునైతే యేసుక్రీస్తు, ఈ రోజుల్లో అయితే ఆయన నామం పేరట బోధిస్తున్న మేమన్నమాట. చెప్పండి, విత్తువారు ఎవరు? సేవకులు. అనండి నాతో కలిసి. విత్తువాళ్ళు ఎవరు ఇక్కడ? సేవకుడు. ఓకే, రైట్. ఇప్పుడు నేను మారినా ఎవరు మారినా సేవకులే కదా విత్తేది. కాబట్టి సేవకుడు విత్తుతున్నాడు. విత్తనాలు ఉన్నాయి. ఏంటండి విత్తనాలు అంటే వాక్యము. చెప్పండి, విత్తనం ఏంటి? వాక్యము. విత్తేవారు ఎవరు? సేవకుడు. విత్తనాలు ఏంటి? వాక్యము. ఇప్పుడు మూడేది, ఇక్కడ 4 రకాల నేలలు ఉన్నాయి. చెప్పండి, ఏమున్నాయి? ఏంటా 4 రకాలు? ఒకటి త్రోవ ప్రక్కన,
మరొకటి రాతి నేల, మూడోది ముండ్ల పొదలు, నాలుగోది మంచి నేల. ఏంటండి 4 అంటే క్రైస్తవుల హృదయాలు. ఒకసారి నా వైపు చూడండి. ఒకవేళ ఈ ఉపమానాన్ని మన సంఘానికి ఇంక్లూడ్ చేసి అప్లై చేసి చెప్తే ఎలా చెప్పొచ్చు నేనంటే, విత్తువాణ్ణి విత్తనాలు విత్తుతున్నాను, 4 రకాల హృదయాలతో మీరు వింటారు. చెప్పండి ఎన్ని రకాలు? ఉన్నది అంతమంది ఒకటేలా కలుసున్నాం కానీ హృదయాలు మాత్రం వేరు. 4 రకాల హృదయాలు. ఇప్పుడు వాక్యం విత్తుతూ ఉన్నాం కదా, ఈ వాక్యం విత్తేటప్పుడు 4 రకాల హృదయాల్లో వాక్యం పడ్డట్టుగా పడుతుంది అన్నమాట. ఇందులో ఎవరైతే త్రోవ ప్రక్కన పడ్డ హృదయం ఉందో వాళ్ళు ఫలించరు, ఎవరైతే రాతి నేల మీద పడ్డ హృదయం ఉంటుందో వాళ్ళు ఫలించరు, ఎవరైతే ముండ్ల పొదల్లో ఉండేటట్టుగా ఉంటారో వాళ్ళు ఫలించరు. ఒకరే ఫలిస్తారు. ఎవరు వాళ్ళంటే, మంచి నేలను పడ్డ హృదయాలు ఎవరికైతే ఉంటాయో వారే 30 ఫలిస్తారు, 60 ఫలిస్తారు. చెప్పండి, 100 ఫలిస్తారు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను ఈ 4 రకాల వాళ్ళ గురించి వరుసగా చెప్తాను. మీరు ఏ రకంలో ఉన్నారో మీకే అర్థమైపోద్ది. హలో, మీరు ఏ రకంలో ఉన్నారో నాకు తెలియదు. మీరు ఏ గ్రూప్లో ఉన్నారో, మీ గ్రూప్ ఏంటో, మీరు ఏ గ్రూప్లో మెంబర్షిప్ ఉందో అది నాకు తెలియదు, కానీ మీకు తెలుసు. మిమ్మల్ని చూస్తున్న దేవుడికి తెలుసు. ఆ గ్రూప్లో ఒకవేళ మీరు ఉన్నారు అని అంటే, నేను అంటాను, ఫస్ట్ గ్రూప్లో ఉన్న వాళ్ళన్నా, సెకండ్ గ్రూప్లో ఉన్న వాళ్ళన్నా, థర్డ్ గ్రూప్లో ఉన్నవారైనా ఈ వాక్యం విన్న తర్వాత 4th గ్రూప్కి వచ్చుదురుగాక. మళ్ళీ చెప్తున్నాను, ఈసారి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. త్రోవ ప్రక్కన పడ్డే హృదయాలైనా, రాతి నేలను పడ్డే హృదయాలైనా, లేక ముండ్ల పొదల్లో ఎదిగే హృదయాలు గలవారైనా, ఈ హృదయాలు కలిగిన వారందరూ మంచి నేల గల హృదయాల వల్లే మార్చబడుదురుగాక. అది జరగాలి మన సంఘంలో. అది జరగకుండా ఎన్ని వాక్యాలు వినండి, ఏ ప్రయోజనం ఉండదు. ఎన్నైనా వినండి, ఎవరైనా రానివ్వండి, అది ప్రకాష్ గారా, స్వామి గారు, ఇంకెవరైనాని, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన వాళ్ళు రానివ్వండి, ఏది ఉండదు. కానీ నేను మీకు ఇందాడే చెప్పాను, యేసు ప్రభు వచ్చి చెప్పినా మనలో ఏమీ అది పని చేయదు. సరే, ఎవరండి వీళ్ళు అంటే, యేసు ప్రభువే చెప్పాడు ఈ ఉపమాన భావం. ఆయన చెప్పిన భావం ఏంటో చూడండి, పేసి తిప్పండి. 18వ వచనం చూడండి. 18వ వచనం, విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. మొదటిగా త్రోవ ప్రక్కన పడ్డవారి గురించి దేవుడు చెప్తున్నాడు. త్రోవ ప్రక్కన పడ్డ హృదయాలు కలిగిన వారు, త్రోవ ప్రక్కన ఉండే హృదయాలు కలిగిన వారు, వాళ్ళు వాక్యము ప్రియులారా ఎలా ఉంటారంటే, వింటారు కానీ విన్న సంగతులను గురించి గ్రహించలేరు అంట. ఏం చేయలేరంట? గ్రహించలేరంట. అంటే వీళ్ళకి వాక్యం ఎలా ఉంటుంది అనంటే, నా వైపు చూడండి, వీళ్ళకి వాక్యం ఎలాంటిది అంటే కాలక్షేపం లాంటిది. చెప్పండి, దేనికి? కాలక్షేపం. అంటే వాక్యం వింటారు కానీ వీరు కాలక్షేపం కోసం వింటారు. ఏదో వినాలి కదా అన్నట్టు, ఏదో రావాలి కదా అన్నట్టు, లేదో చూడాలి కదా టీవీలో అన్నట్టు వింటారు కానీ ఆ విషయాలు వాళ్ళకి గ్రహింపులోనికి రావు. అందుకే ఈ గ్రూప్లో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ ఇళ్లల్లో ఎప్పుడు చూసినా అయితే ఆరాధన ఛానల్, లేక శుభవార్త ఛానల్, లేక ఆ టీవీ ఈ టీవీ, ఎందులో చూసినా వాక్యాలు వచ్చేస్తాయి. ఇంతకీ ఇన్ని వాక్యాలు వింటున్నావు కదమ్మా, ఏం నేర్చుకున్నావంటే ఒక్క మొక్క మాట్లాడరు వీళ్ళు. అంటే వింటున్నారు కానీ ఏం చేయట్లేదు? గ్రహించట్లేదు. ఎందుకు గ్రహించట్లేదో తెలుసా? వీళ్ళు వింటారు కానీ వినాల్సిన విధంగా వింటలేదు. ఎలా వింటారంటే, ఏదో వినాలే, లేక ఏదో వినకపోతే బాగోదులే. కొంతమంది ఇలా కూడా వినేటోళ్ళు ఉంటారు. పొద్దున్నే లేచి వాక్యం వినకుండా బయటికి వెళితే శుభం కలగదేమో. యూట్యూబ్లు తెలిసిన వాళ్ళకి తెలిసిన మాటలు. ఇప్పుడు
చాలామంది చేసే తప్పేంటో తెలుసా? 5 నిమిషాలు వాక్యం వినేసి, అమ్మయ్య ఈరోజు సరిపడినంత వాక్యం వినేసాను అనుకుంటున్నారు వీళ్ళు. నో, వాక్యం అనేది నువ్వు ధ్యానించాలి ఇంటి దగ్గర, నువ్వు చదవాలి ఇంటి దగ్గర. కానీ మనకు మనం తినడం మానేసి ఎవరో వండి పెడితే తింటూనే కూర్చుంటానంటే వండడం నువ్వెప్పుడు నేర్చుకుంటావు చెప్పు? వినడం నువ్వెప్పుడు నేర్చుకుంటావు? కాబట్టి వీళ్ళు ఎలా వింటారంటే కాలక్షేపం. ఈ కాలక్షేపంగా వినే వాళ్ళకి వాక్యం వినేటప్పుడు నిద్రలు వస్తాయి. ఏమొస్తుంది? ఇప్పుడు కాలక్షేపంగా వినేటప్పుడు సీరియస్ లేనప్పుడు నిద్ర వస్తుంది రాదా? నిద్రలు వస్తాయి. తర్వాత వారు అంత జాగ్రత్తగా వినరు, అయితే నిద్రపోతారు. లేదా ఒకవేళ ఎలా వింటారంటే, ఇది నాకు కాదండి వాళ్ళకండి, ఇది నాకు కాదండి వీళ్ళకండి, ఈ మాట అండి మా వదిన రాలేదు కానీ వచ్చుంటే సరాసరి గుండెల్లో గుచ్చుకుపోదునండి, మరి నీకెందుకు గుచ్చుకోలేదు? అంటే అంత రాటు తెలిపోయిందా నీ గుండె? మా వదిన వచ్చుంటేనండి. అందుకే వీళ్ళనే అంటాను నేను, గొడుగు క్రైస్తవులు. చెప్పండి, గట్టిగా చెప్పండి. గొడుగు క్రైస్తవులు ఎప్పుడు గొడుగేసి కూర్చుంటారు వీళ్ళు. ఇది నాకు కాదు వాళ్ళకి, ఇది నాకు కాదు వీళ్ళకి, ఇది నాకు కాదు వీళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి తర్వాత చూద్దు కానీ బాబు, ముందు నీ సంగతి ఏంటో చూసుకో. అందుకే దేవుడు చెప్పాడు, ఎదుటివాడి కంట్లో దూలం తీయాలనుకోకు, నీ కంట్లో ఏముంది? ఎదుటివాడి కంట్లో నలుసు తీయాలనుకోకు, నీ కంట్లో ఏముంది? దూలం ఉంది. వినాల్సిన విధంగా వినరు. సరిగా వినకపోతే అది అనర్థానికి దారి తీస్తుందండి. సరిగా వినకపోతే అది మన ఆత్మలకు ప్రమాదం అండి. అందుకే చాలామంది, నేను ఇలా అంటాను, జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఎలాంటి వారంటే, కళ్ళుంటాయి కనిపించవు, చెవులుంటాయి వినిపించవు, నోరుంటుంది మాట్లాడలేరు, హృదయం ఉంటుంది పని చేయదు. ఇప్పుడు చెప్పండి, వీళ్ళకంటే దురదృష్టవంతులు ఎవరినున్నారా? ఇది నేను చెప్పిన మాట కాదు, ఆ పైన యేసయ్యే చెప్పాడు. కళ్ళున్నా వీళ్ళు చూడరు, చెవులున్నా వీళ్ళు వినరు, హృదయం ఉన్నా గ్రహించరు. ఎందుకంటే వీరు వాక్యం పట్ల శ్రద్ధ లేనివారు. అందుకే వాక్యం పట్ల శ్రద్ధ లేని వారు ఎలాగైనా వింటారు. అయితే కాలక్షేపంగా వింటారు, అయితే నిద్రపోతూ అన్నా వింటారు, లేదా తప్పులు వెతుకుతున్నా వింటారు, లేక ఇంకేదో నాకు కాదని ఇంకొకరికి అన్నట్టు వింటారు. కానీ అరే ఇప్పుడు నేను కూర్చున్నాను కదా, నాతో దేవుడు మాట్లాడతారు, ఆ మాటలు నేను తీసుకోవాలనే ఆలోచనతో వినలేరు. అందుకే వారు సరిగా వినరు గనక, ఒకవేళ ఏదన్నా పొరపాటును వినేసారే అనుకోండి, వాళ్ళకి సీరియస్నెస్ లేదు. కాబట్టి ఈ చర్చి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే గుండెల్లోంచి సాతానుగాడు ఏం చేస్తాడు? దాన్ని చెప్పండి, ఎత్తుకుపోతాడు. వీళ్ళకి వాక్యం అంటే విలువ ఉండదండి. వాక్యానికి విలువ ఇవ్వరండి వీళ్ళు. వాక్యము అంటే వీళ్ళ దృష్టిలో విలువైనది కాదు. ఎందుకంటే శ్రద్ధ ఉండదు వీళ్ళకి. ఎందుకంటే వాక్యం అంటే వాళ్ళకి విలువ లేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు వ్యక్తినే చూస్తున్నారు తప్ప వాళ్ళు ఎవరిని చూడరంటే దేవుణ్ణి చూడరు. కాబట్టి మొదటి రకం. రెండో రకం ఎవరంటే రాతి నేల పడ్డ వాళ్ళంట. చెప్పండి, ఎవరంటండి వీళ్ళు? రాతి నేల. వీళ్ళు ఎవరో చూద్దాం, త్వరగా రండి. వీళ్ళు ఎవరో చూద్దాం. 20వ వచనం చూడండి. 20వ వచనం, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దాన్ని ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే ఏమైపోతాడంట? అభ్యంతరపడతారు. వీళ్ళని నేనేమంటానంటే ఆరంభ శౌరత్వం కలిగిన క్రైస్తవులు అంటాను నేను. అనండి నాతో. ఎవరండి వీళ్ళు? నా వైపు చూడండి. వీళ్ళు త్రోవ పక్కన పడ్డటోళ్ళు కాదంట. వీళ్ళు వింటారంట, విన్నదాన్ని దాని ప్రకారం చేయడానికి ఇష్టపడతారంట. అబ్బా
ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుడు, నేను ఇలా చేస్తాను, నేను ఇలా ఉంటాను ప్రభువా, ఇప్పటి వరకు నేను ఇలా నీ మాటలు వినలేదు, కానీ ఇప్పటి నుంచి నేను వినాలనుకుంటున్నాను, ఇప్పటి నుంచి నేను వెంబడించాలనుకుంటున్నాను, నాకు సహాయం చేయి ప్రభువా, నేను నీ వాక్యంలో ఎదుగుతాను ప్రభువా అని తీర్మానాలు కూడా తీసుకుంటారంట. వాళ్ళు అనుకుంటారు, అబ్బా మేము చక్కగా ఎదుగుతున్నాం, మేము భలేగా ఎదిగిపోతున్నాం అనుకుంటారంట. ఈలోపు ఏదో శ్రమ వస్తుంది. ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, నేను వాక్యం వింటున్నా, ఇంత ముందంటే వాక్యం లేదు, ఇప్పుడు నేను దేని ప్రకారం నడుస్తున్నాను? వాక్య ప్రకారం నడుస్తున్నాను. వాక్య ప్రకారం నడుస్తున్నాను కాబట్టి నాకే కష్టం రాకూడదు, నాకే ఇబ్బంది రాకూడదు, నాకే శ్రమ రాకూడదు. ఒకవేళ ఏదన్నా వీళ్ళకి శ్రమ వచ్చిందే అనుకోండి, అంతే, వీళ్ళ ఆరంభ శూరత్వంతో చేసిన భక్తి అంతా కాకి తీలిపోద్ది. ఏమంటారంటే, ఇంత భక్తి చేశామమ్మా, ఇంత ప్రార్థన చేశాం, ఇంతగా వాక్యం విన్నాం, కానీ ఏమొచ్చింది లాభం? అంటే వీళ్ళు చేసేదంతా లాభం కోసం చేస్తారు తప్ప దేవుని కోసం చెయ్యరు. నేనేమంటానో తెలుసా? ఇక్కడున్న వాళ్ళందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి. ఎవరైతే మీలో వాక్యాన్ని అనుసరించి నడవాలనే తీర్మానం తీసుకుంటున్నారో, నేను మీకు మాట చెప్తున్నాను, మీరేం చేస్తున్నారో తెలుసా? వాక్యానుసారంగా జీవించాలి అని అనుకుంటున్నారు అంటే మీరు శ్రమలకు తలుపులు తెరుస్తున్నారని అర్థం. దేనికి తలుపు తెరుస్తున్నారు? గట్టిగా, అదేంటండి ఆశీర్వాదాలు అనబోయి శ్రమలు అనేసారేంటండి అని అనకండి. నువ్వు వాక్యానుసారంగా జీవించు, ఆశీర్వాదాలకి దేవుడు ద్వారం తెరుస్తాడని చెప్పకుండా శ్రమలకు తలుపు తెరుస్తారంటారేంటండి అంటే అది నా మాట కాదండి, బైబిల్ మాట. యేసు ప్రభు చెప్పాడు యోహాను 16:33, లోకములో మీకు ఆశీర్వాదం కలుగును అనలా, శ్రమ కలుగును. అనండి నాతో, శ్రమ కలుగును. లోకములో మీకు శ్రమ కలుగును. కానీ మనకి భయం రాకుండా ధైర్యపరిచే మాట చెప్పాడు, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రైస్తవులుగా మనం బ్రతికినప్పుడు మనకి శ్రమలే రావచ్చు, కానీ ఆ శ్రమలలో మనల్ని విడువని దేవుడు, మనం నమ్మిన విడువని దేవుడైనా విడువని దేవుడు. కానీ వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు. ఏదన్నా వచ్చిందంటే చాలు ఇంకా ఆగిపోతారు. శ్రమ వచ్చిందంటే ఇంకంతే, ఇంకా వీళ్ళ గాలంతా తీసేసినట్టుగా. వీళ్ళు ప్రియులారా పైపైనే ఉంటారు తప్ప వాళ్ళ రూట్స్ కిందకి వెళ్ళవు. ఎందుకంటే రాతి నేల. మీరు చూసారా, మామూలు నేల ఏదన్నా గుణపంతో ఇలా అంటే కొంచెం లోపలికి వెళ్తుంది. కింద రాడ్ ఉండి పైన మట్టి ఉన్నది అనుకోండి, కొట్టిన వెంటనే తగులుతుందా లేదా? పైకి మాత్రం నేలే, కానీ కిందే ఉంది, వేరు లేదు. వీళ్ళకి వేరుండదు. పైన ఆరంభ శూరత్వం, అబ్బా అనుసరించేద్దాం, బతికేద్దాం, వెంబడిచ్చేద్దాం, ఏదన్నా వచ్చింది నీరు గారిపోతుంది. ఓ మాట అడుగుతాను, శ్రమలు అవి మనల్ని కృంగదీయట కాదు. శ్రమలు మనల్ని బాధలోకి నెట్టడానికి కాదు. మనం శ్రమ పడితే ఆనందించే దేవుడు అస్సలే కాదు. శ్రమలు అనేవి ఏంటంటే నీకు ప్రమోషన్కి కొన్ని పరీక్షలు, అంతే. ప్రమోషన్కి పరీక్షలు. ఇప్పుడు ఒక అబ్బాయి ఇంటర్లోకి వెళ్ళాలి, 10th చదువుతున్నాడు. నేను ఇంటర్లోకి వెళ్ళిపోతా అంటే కుదరదు. ఏం చేయాలి? కానీ గత సంవత్సరం కరోనా వచ్చి ఎగ్జామ్లే తీసేసింది, అవునా కాదా? కానీ వాస్తవంగా ఏం చేయాలి? 10th వాడు ఇంటర్లోకి వెళ్ళాలన్నా, ఇంటర్ వాడు డిగ్రీలోకి వెళ్ళాలని ఏం రాయాలి? నీ జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే, ఆధ్యాత్మికంగా నువ్వు పైకి ఎదగాలంటే, నువ్వెక్కే మెట్లు మీద ఏమి రాసి ఉండాలంటే శ్రమలు. నీవు శ్రమలు అనే మెట్టుగుండానే వెళ్ళాలి పైకి. శ్రమ అనే మెట్టుగుండానే నువ్వు పైకి వెళ్ళగలవు, లేదంటే వెళ్ళలేవు. ఎందుకంటే ఆ వచ్చే శ్రమ వెనకాల నీ విశ్వాసాన్ని దేవుడు బలపరచవచ్చు, లేదా నీ శ్రమలను బట్టి దేవుడు ఎవరో ఒకరి జీవితానికి ఆశీర్వాదాన్ని ఇవ్వచ్చు. ఆమేనని చెప్పండి.
కొన్ని శ్రమలు ఎందుకు వస్తాయి మనకు అర్థం కావండి, కానీ మనకు అర్థం కాకపోవచ్చు, కానీ మన శ్రమలు మరొకరికి ఆశీర్వాదంగా ఉంటాయి. కానీ వీళ్ళు ఎలా అంటే రాతి నేల మీద ఉండవాలి కాబట్టి కొంచెం వారు పైపోయినాయి. పైగా వాళ్ళ విశ్వాసం దేవుని మీద ఉంచరు, కానీ వాళ్ళ విశ్వాసం మనుషుల మీద ఉంచుతారు, లేక సేవకుల మీద ఉంచుతారు. ఒకవేళ మనుషులు మారారు అనుకోండి, వీళ్ళలో మారుతారు. సేవకుడు మారాడు అనుకోండి, వీళ్ళలో మారిపోతారు. నేనేమంటానో తెలుసా, మనల్ని విశ్వాసంలో పెంచేవాడు సేవకుడు నిజమే, కానీ మన విశ్వాసానికి కర్త సేవకుడు కాదు. ఎవరు చెప్పండి? నీ కోసం ప్రాణం పెట్టింది సేవకుడు కాదు. నీ కోసం ప్రాణం పెట్టింది సేవకుడు కాదు. నీ కోసం పరలోకి నుంచి వచ్చింది సేవకుడు కాదు. నీ కోసం రక్తం చిందించింది సేవకుడు కాదు. మరి నీ కోసం ఎంత ప్రయాసపడింది ఎవరు? యేసుక్రీస్తు. నీ విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? ఆయన మీద ఉంచాలి, ఆయన మీద ఉంచాలి. కానీ వీళ్ళు రాతి నేల మీద ఉండేవాళ్ళు దేవుణ్ణి చూడరు, మనుషుల్ని చూస్తారు. మనుషుల్ని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏమీ లేదని చెప్పండి, వేరు లేదు. అందుకే శ్రమలు వస్తే తప్పిపోతారు, లేదా ఏదన్నా సేవకుల్లో మార్పులు వస్తే వీళ్ళలో మారిపోతారు. నేను అంటాను, మనుషులు మారినా మారకపోయినా నిన్న నేడు నిరంతరం మారని ఏకైక దేవుడు మనం నమ్మిన దేవుడు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మరి ఆ దేవుని కదా మనం చూడాలి, ఆ యేసు ప్రభుని కదా మనం చూడాలి. ఈనాడు చాలామంది యేసును చూసే కంటే సేవకులను చూస్తున్నారు. నేను మీకు దండం పెట్టి చెప్తున్నా, సేవకులను చూడకండి, మీకున్న విశ్వాసం కూడా పోద్ది. అలా పోగొట్టుకున్న వాళ్ళు తెలుసండి నాకు. కొంతమంది ఏ స్థాయి దాకా వెళ్ళిపోతారంటే, ఒక సేవకుని చూస్తారు, ఇద్దరు సేవకులను చూస్తారు, ముగ్గురు సేవకులను చూస్తారు. వీళ్ళు ముగ్గురు సరైన వాళ్ళు కాదనుకోండి, ఒక సర్టిఫికెట్ రాసేస్తారు వీళ్ళు. ఏంటంటే, ప్రపంచంలో మంచి సేవకుడు ఒక్కడో లేడు. నువ్వేమో చూసి వచ్చేవరా, నువ్వు సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు. నేనంటాను, ప్రపంచంలో మంచి సేవకులు ఉన్నారు, కానీ వారు ఎంతోమందికి తెలిసేవారు ఉండరు, తెలియకుండా ఉంటారు. ఈ రాతి నేల మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సేవకులను చూస్తారు. ఒకవేళ వాళ్ళలో ఏదైనా తప్పు కనిపించింది అనుకోండి, వీళ్ళు కూడా నీరు గారిపోతారు, వీళ్ళు కూడా మారిపోతారు. ఎందుకంటే వీళ్ళ విశ్వాసం దేవుని మీద లేదు, మరి ఎవరి మీద ఉంది? సేవకుని మీద. ఇక్కడ నిలబడి చెప్తున్నా నేనైనా, జాగ్రత్తగా వినండి. మీకు మాదిరిగా ఉండడానికి ఉన్నానో లేదో నన్ను పరీక్షించండి, కానీ మీ విశ్వాసం నా మీద ఉంచకండి. ఎవరి మీద? దేవుడి మీద. దేవుడి మీద ఉంచండి. ఇందులో బ్యాలెన్స్ ఉండాలి మనకి. రెండూ చెయ్యాలి మనం. సేవకుని పరీక్షించాలి, రెండు విశ్వాసం దేవుని మీద ఉంచాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, పరిపూర్ణంగా దేవుణ్ణే మేము నమ్ముతాం, మాకు సేవకుడు అక్కర్లేదు అనేటోళ్ళు ఒకరు. ఇంకొకరు ఏమో సేవకుడినే చూస్తాం, ఇంకెళ్ళకి ఎవరు గుర్తుకురారు చెప్పరే? వాళ్ళ దృష్టిలో గుండెల్లో గుండె చీరెత్తే దేవుడు ఉండడు, వాళ్ళ పాస్టర్ గారు ఉంటారు. తెలుసా మీకు? తెలీదా? నిజమండి. గుండె చీరెత్తే దేవుడు ఉండడు, అక్కడ పాస్టర్ గారు ఉంటారు. కొంతమంది ప్రేమ ఎక్కువైపోయి ఆ పాస్టర్ గారిని మమ్మీ డాడీ అని కూడా పిలుస్తున్నారంట. నిజమండి. వీళ్ళకి దేవుడు కాదు, సేవకులే. అయితే పూర్తిగా సేవకులు నమ్మేస్తారు, లేదంటే పూర్తిగా దేవుణ్ణి నమ్ముతారు, సేవకులు పట్టించుకోరు. నేనేమంటానో తెలుసా, సేవకుని పరీక్షించండి, సేవకుని నడిపింపులో ఉండండి, కానీ విశ్వాసం ఎవరి మీద ఉంచండి? దేవుని మీద. నా మాటలు అర్థమవుతున్నాయి? మళ్ళీ చెప్పనా? మాకు దేవుడే కావాలి, సేవకుడు అక్కర్లేదన్నా తప్పే. మాకు సేవకుడు ఉంటే చాలు, దేవుడి సంగతి తర్వాత అన్న తప్పే. నిన్ను విశ్వాసంలో పెంచేది దేవుడు, నిన్ను రక్షించింది దేవుడు. కానీ ఈ భూమి మీద నీకు నాయకుడిగా దేవుడు సేవకుడిని ఇచ్చాడు. ఆయన మార్గంలో నువ్వు నమ్మకంగా నడిస్తే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు? ఈ రాతి నేల మీద ఉన్నోళ్ళకి ఈ బ్యాలెన్స్ తెలీదు. ఈ రాతి నేల లాంటి హృదయాలు కలిగిన వాళ్ళు అయితే ఎందులో కందులో ఎక్స్ట్రీమ్ అయిపోతారు వీళ్ళు.
నేనేమంటానంటే ఎందులోనూ ఎక్స్ట్రీమ్ అవ్వకండి. ఎప్పుడు సమతుల్యంగా ఆలోచించండి, ఎప్పుడు సమంగా ఆలోచించండి, బ్యాలెన్స్గా ఆలోచించండి. దేవుడు మనకు కావాలి, సేవకుడు ఆయన నడిపింపులో మనం ఉండాలి. అప్పుడు మన భక్తి ప్రియులారా వేరు ఉంటుంది. మన భక్తి ఏమవుతూ ఉంటుంది చెప్పండి? రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుంది, ఎదుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలని నేను కోరుతూ ఉన్నాను. ఇది రెండోది. మూడోది ఎవరో చూడండి. మూడోది ఎలాంటి నేలో చూడండి. మూడోది ఎలాంటి నేల అనంటే చూడండి 22వ వచనం. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును ఏం చేయను? అణిచివేయును గనుక వాడేమైపోతాడంట? నిష్ఫలుడు. చెప్పండి, ఏమైపోతాడంట అండి? నిష్ఫలుడు. మూడోది ఎవరంటే ముండ్ల పొదలు. ముండ్ల పొదలు లాంటి హృదయం అంటే జాగ్రత్తగా వినండి. ముండ్ల పొదలు అంటే ఆ విత్తనాలు పడ్డాయి, అవి ఫలించాలి అని అనుకుంటాయి కానీ, అవి ఫలభరితం అవ్వాలనుకుంటాయి కానీ పక్కన ఉన్న ఆ ముళ్ళు వీటిని అణిచివేస్తాయి గనక వీటికి ఏముండదంటండి? ఫలింపు ఉండదు. చెప్పండి, ఏముండదు? వీటికి ఫలింపు ఉండదు. కారణం ఏంటో తెలుసా? అవి వీటి మధ్య ఉన్నాయి, ముండ్ల మధ్య ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో కూడా ఇలాంటి హృదయం కలిగిన వారు ఉంటారు. ఏంటి హృదయం తెలుసా? ప్రియులారా, చక్కగా వాక్యం వింటూనే ఉంటాం, చక్కగా దేవునిలో ఎదుగుతూనే ఉంటాం, కానీ మన గుండెల్లో ఏదో పాపము, ఏదో లోకము అనే కొన్ని ముళ్ళు ఉంచుకుంటాం మనం. ఆ ముళ్ళులు ఏం చేస్తాయి తెలుసా? నువ్వు వింటావు బాగానే, కానీ ఆ వాక్యంలో నువ్వు వెదక్కుండా నీ గుండెల్లో ఉన్న పాపము, లోకము అనే ముళ్ళు వాక్యాన్ని ఏం చేస్తాయి చెప్పు గట్టిగా? అణిచివేస్తాయి, అణిచివేస్తాయి. కాబట్టి మనము లోకములో పడిపోకూడదు, మనము ధన వ్యామోహంలో పడిపోకూడదు, మనము వీటన్నిటి మీద కాకుండా దేవుని మీదనే ఆధారపడాలి, దేవుని మీదనే. అందుకే వీళ్ళకి ఐహిక విచారాలు ఎక్కువ. ఐహిక విచారాలతో బ్రతికేస్తారట వీళ్ళు. లోకస్తులు ఎలాగైతే ఆలోచిస్తారో వీళ్ళు కూడా అలాగ ఆలోచిస్తారు. అందుకే ఎంత ఎక్కువగా వీళ్ళకి ఐహిక విచారాలు ఎక్కువైపోతాయంటే క్రమంగా మందిరానికి రమ్మన్నా రాలేరు. కారణం ఏంటి? పనులు ఉన్నాయండి. ఏ పనులు నీకేనా? ప్రపంచంలో ఇంకా ఎవరికీ లేవా? పనులు అందరికీ ఉంటాయి, కానీ ఆదివారం వచ్చిందంటే అది ప్రభు దినం కదా. ఈ ప్రభు దినం నేను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. లోకస్తులు ఆదివారాన్ని లోకానికి ఇస్తారండి. లోకస్తులు ఆదివారం వచ్చిందంటే లోకంలో ఆనందిస్తారు, కానీ క్రైస్తవులమైన మనము ఆదివారం వచ్చిందంటే ఐహిక విచారాలు కాదు, నా మనస్సు, నా ధ్యాస, నా ఆశ దేవుని మందిరం. కారణం ఏంటో తెలుసా? మనము లోక వ్యామోహాల్లో కాదు, లోక ఇష్టం మీద కాదు, మనం ఎవరిని ఇష్టపడుతున్నాము? దేవుణ్ణి. కానీ వీళ్ళు ఇవ్వలేరు. అర్థం చేసుకోండి అని చెప్తున్నాను. మనకి లోక పనులు ఎంత ఎక్కువైపోయినాయి అని అంటే, ఒకవేళ సంఘములో ఏదైనా కూడికలు పెట్టినా ప్రతి కూడికి రాలేనంత బిజీ అవుతాం మనం. ప్రతి కూడికకు రాలేనంత బిజీ అండి మనకి. నేను మిమ్మల్ని నిందించడానికి నేను ఈ మాటలు చెప్పడం లేదు, నేను చెప్పేది నిజమా కాదా చెప్పండి. మీటింగ్స్ పెట్టినా కూడా రాలేనంత బిజీ అయిపోయామా లేదా చెప్పండి. నేనేమంటానో తెలుసా? ఎంత బిజీగా ఉండేవారే గనక, ఒకవేళ దేవుడే గనక రాకడొచ్చేసి, అమ్మ నా రాకడొచ్చేసింది, నేను నడండి వెళ్ళిపోదాం అని గనక పిలిస్తే ఈ బిజీ పీపుల్ ఏమంటారంటే, ప్రభు అప్పుడు వచ్చేవా? నా వ్యాపారం ఏం చేయను, పెట్టుబడి పెట్టాను ఎంతో, బోలు పనులు చెప్పి అప్పుడు వచ్చేయండి దేవుడు. ఎందుకంటే నువ్వెందుకు వెళ్ళలేవంటే నీ మనసు పైన లేదు. ఎక్కడుంది? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇవన్నీ నిన్ను పరలోకం తీసుకెళ్తాయి. ఇవన్నీ నిన్ను ఎక్కడే ఉంచుతాయి. కానీ నీ మనసు దేవుని మీద ఉంటే ఆ దేవుడు నువ్వు మరణించిన తర్వాత నీకు పరలోకాన్ని ఇస్తాడు. అమ్మ వాక్యం వినేటప్పుడు
ఐహిక విచారాలు వద్దు, పాపం వద్దు, ధనం మీద వ్యామోహం వద్దు. ఒకవేళ ఈ ధన వ్యామోహం, లోకము, పాపము మన హృదయాల్లో ఉంటే వాక్యము ఏమైపోతుందంటే ఇవి పెరుగుతాయి, కానీ వాక్యాన్ని ఏం చేస్తాయంటే ఇవి అణిచివేస్తాయి. నిన్నేది అణిచివేస్తుందో నీకే తెలుసు, నాకు తెలీదు. నీ హృదయాన్ని అడుగు, చెప్పుద్ది. ఏది అణిచివేస్తుందో అడుగు. నీ ఆ వాక్యము నీలో పని చేయాలంటే ఖచ్చితంగా ఇది వినాలి. ఎన్ని హృదయాలు చెప్పుకున్నాం? 3 హృదయాలు. మొదటి వాళ్ళు ఎవరంటే చెప్పండి, వీళ్ళు ఎవరండి? త్రోవ పక్కన పడ్డవాళ్ళు. వీళ్ళు విన్నట్టే ఉంటారు, కానీ వాక్యం అంటే వీళ్ళకి సీరియస్నెస్ ఉండదని, కాలక్షేపంగా వింటారని, లేక మాకు కాదు ఎవరికో అని, లేదా తప్పులు పట్టుకుందాం అన్నట్టుగా వింటారు. నెంబర్ 2 ఎవరండి? ఏ నేల? రాతి నేల. వీళ్ళకి వేరుండదు కాబట్టి ఏదైనా కష్టం వచ్చిందంటే, శ్రమ వచ్చిందంటే వీరు దేవుణ్ణి వదిలేస్తారు. నెంబర్ 3 ఏ పొదలు? ముండ్ల పొదలు. ఐహిక విచారాలతో, ధన వ్యామోహములో, పాపములో వీరు ఉంటారు గనక అవి పెరిగి వాక్యాన్ని అణిచివేస్తాయి. ఇప్పుడు 4వ దానికి వస్తున్నాను. ఏదండి 4వ నేల ఎక్కడుంది? 23వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని, చెప్పండి, ఏం చేస్తాడంట? గ్రహించువాడు. అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఏం చేస్తాడు? ఫలిస్తాడట. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరైతే మంచి నేలన పడ్డ హృదయాలు కలిగి వారు వాక్యం వింటారో, వారు వాక్యము విని ఏం చేస్తారంట? గ్రహిస్తారు. అనండి నాతో, గ్రహిస్తారు. గ్రహించటము అంటే ఈ వాక్యము దేవుడు ఎవరికో కాదు, ఇది ఎవరు చెప్తున్నాడు? దేవుడు నాకే. వాక్యం ఎవరికి? నాకే దేవుడు ఈ వాక్యం చెప్తున్నాడనే గ్రహింపు వాళ్ళకు ఉంటుంది. ఈ గ్రహింపు ఉండడమే కాదండి, మనం లూకా సువార్తలో కూడా చూద్దాం. ఒకసారి మార్కు సువార్త తీయండి. లూకా కాదు, మార్కు సువార్తలో ఈ మంచి నేల గురించి ఆయన ఏం చెప్పారో చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 20వ వచనంలో ఏముందో చూడండి. మంచి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని దానిని అంగీకరించి అని ఉంది. ఏం చేసి? ఒకసారి నా వైపు చూడండి. అక్కడే ఉంది. మత్తయిలో ఏముంది? మత్తయిలో ఏముంది? గ్రహిస్తారు అని ఉంది. మార్కులో ఏముంది? అంగీకరించి. అంటే సరే, ఇప్పుడు మళ్ళీ లోకా సువార్తలోకి రండి. లోకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. 15 చూడండి ఏముందో. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఇప్పుడు మీరు అందరూ నా వైపు చూస్తూ ఈ సీక్వెన్స్ ఏంటో చెప్పాలి. ఎన్ని మాటలు వచ్చినాయి మనకి? 3 4 వచ్చినాయి అంటాను. ఏంటి 4? జాగ్రత్త వినండి. మొదటిగా వీళ్ళు వాక్యం విని ఏం చేస్తారు? గ్రహిస్తారు. అనండి, ఏం చేస్తారు? గ్రహిస్తారు. రెండోది ఏం చేస్తారు? మార్కులో ఏముంది? అంగీకరిస్తారు. ఏం చేస్తారు? అంగీకరిస్తారు. ఇక్కడేముంది? దానిని అవలంబిస్తారు. ఏం చేస్తారు అంటే దాని ప్రకారం జీవిస్తారు. నెంబర్ 4 ఓపికతో ఏమవుతారంట? ఫలిస్తారు. 4 విషయాలు చెప్పాను. మొదటి విషయం ఏంటి? మంచి నేలను పడ్డ విత్తనాలు లాంటి వారంటే వాళ్ళు వాక్యం వింటారు, విన్నదాన్ని ఏం చేస్తారు? గ్రహిస్తారు. గ్రహించిన తర్వాత ఆ వాక్యాన్ని ఏం చేస్తారంటే ప్రియులారా వారు అంగీకరిస్తారు. నెంబర్ 3 వాళ్ళు ఏం చేస్తారని అంగీకరించిన దాన్ని అవలంబిస్తారు. అలా అవలంబించి వాళ్ళు ఏమవుతూ ఉంటారంట? ఓపికతో. ఎలాగంట? ఓపికతో ఫలిస్తారు. ఈ నేల ఏ నేల అండి? మంచి నేల. సరే, కొన్ని మాటలు అడుగుతాను. వాక్యం వింటున్నావు కదా, గ్రహిస్తున్నావా? ఓ మాట అడుగుతాను. నీకేదైనా వాక్యంలో గ్రహింపులోనికి రాకపోతే ఎప్పుడైనా ఈ వాక్యానికి అర్థం ఏంటని సేవకుని ఎప్పుడైనా అడిగే అలవాటు ఉందా ఎవరికైనా? ఏదో విన్నాం, చెప్పారు,
అందరికి అర్థమైంది, నీకెందుకో ఎక్కడో అర్థం కాలేదు. అర్థం కాలేనప్పుడు మనం ఏమనుకుంటామంటే ఇది మనకు అర్థం కాదులే అని వదిలేస్తాం తప్ప, ఇది ఇలా చెప్పారు ఏంటంటావు ఇది, ఒకసారి ఆయన అడిగితే పోలే, ఫోన్ నెంబర్ ఉందిగా, లేదంటే చివరిలో కొంచెం ఫ్రీగా ఉంటారేమో, వాక్యం ఏంటో అర్థం అడుగుదాం, నాకు అర్థం కాలేదు అని ఎవరైనా అడుగుతారేమోనని 1000 గలతో చూస్తాను నేను. వాక్యం అయిపోయిన వెంటనే సేవకుడుగా నేను ఇక్కడ నిలబడి నేను మీ నుంచి ఒకటి ఆశిస్తాను. నేను ఏం ఆశిస్తానో తెలుసా? సరే వీళ్ళు వాక్యం విన్నారు, వాక్యం విన్న తర్వాత వీళ్ళకి ఏదైనా డౌట్స్ ఉండే నన్ను అడగాలి, లేదంటే వీళ్ళకి ఏదైనా అనుమానాలు ఉన్నా నన్ను అడగాలి, లేక వీళ్ళకి ఏమైనా తీర్మానాలు ఉంటే నన్ను అడిగితే ఎంత బాగున్నా అనుకుంటాను నేను. అదేముండదు, ఎప్పుడు చూసినా కాలు నొప్పండి, నడుము నొప్పండి, గొంతు నొప్పండి. నొప్పులు నీకేనా, మాకు లేవా? మాకు లేవా ఇవి? ఎప్పుడు ఎదుగుతామండి మనం? ఎప్పుడు ఎదుగుతాం చెప్పండి? అరే వాక్యం విన్నావు కదా, ఆ వాక్యం ఏదో చెయ్యాలి కదా, ఆ చేసిందేంటో చెప్పరాదా సేవకుడితో? పోనీ సేవకుడితో చెప్పలేవు, స్నేహితులు ఉన్నారుగా, మందిరంలో స్నేహితురాళ్ళు ఉన్నారుగా, పరిచయస్తులు ఉన్నారుగా, వాళ్ళతో మాట్లాడొచ్చుగా వాక్యం గురించి. ఇదిగో అక్క, ఇదిగో అన్నయ్య, ఇదిగో తమ్ముడా, ఇదిగో బ్రదర్, ఇదిగో సిస్టర్, ఈ వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నాతో మాట్లాడారు, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను, నా కోసం మీరు ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రేయర్ రిక్వెస్ట్లు మారవండి ఇంక మనవి. సహజం కదా శరీరంలో మార్పులు, సహజంగా వచ్చేవి కూడా వద్దనుకుంటే ఎలాగండి? సహజంగా కొన్ని బలహీనతలు వస్తాయి. ఇప్పుడు వయసు పెరిగే కొద్దీ మనకి బలహీనతలు వస్తాయి రావా? గట్టిగా చెప్పండి. వయసు పెరుగుతుంది అంటే అర్థం ఏంటంటే కొత్త కొత్త బలహీనతలకి తలుపులు తెరుచుకుంటున్నాయి మెల్లమెల్లగా. అవునా కదా? కొత్త కొత్త ఎన్నో వస్తాయన్నమాట. అమ్మా ఇది ఎప్పుడుంది, నాకు ఎప్పుడో ఉంటుంది, కానీ ఎప్పుడో బయటపడుతుంది. బలహీనతలు అనేవి వస్తాయి. శరీరం అన్నాక బలహీనతలు వస్తాయి. కానీ మన అవసరత ఇది అవ్వకూడదు, మన చూపు ఇది అవ్వకూడదు, మన ఆశ ఇది అవ్వకూడదు. మన ఆశ ఏమవ్వాలి? మరి ఆ వాక్యం గురించి ఎప్పుడైనా అడగవా? నువ్వు మాట్లాడవు, అసలు గ్రహిస్తున్నావా? అసలు ఏం చెప్తున్నారు సేవకుడు? గ్రహించడమే కాదు, దాన్ని ఏం చేయాలంట? అంగీకరించాలట. చెప్పండి, ఏం చేయాలి? యాక్సెప్ట్ చేయి, అది నీకే. అంగీకరించడమే కాదు, దాన్ని ఏం చేయాలి? నువ్వు అవలంబించాలి, ప్రాక్టీస్ చేయి. అవలంబిస్తూ నువ్వేం చేయాలంట? ఫలించాలి. ఫలించాలి. ఎప్పుడైతే నువ్వు ఫలిస్తావో అప్పుడు నీ ద్వారా, నీ జీవితం ద్వారా ఎవరికి మహిమ? దేవునికి మహిమ. సరే, నేను ఈ మంచి నేలను పడ్డ విత్తనాలు వలె మనం వాక్యంలో ఎదగాలంటే నేను ఈరోజు మీకు 5 మాటలు చెప్తాను. ఎన్ని మాటలండి? మీరు గనక వాక్యం వినేటప్పుడు ఈ 5 పనులు గనక మీరు చేయగలిగితే మీ జీవితంలో గొప్ప మార్పులు మీరే చూస్తారు. ఈ 5 మీరు చేస్తే, వాక్యం విన్నప్పుడల్లా ఈ 5 మీరు చేస్తే ఖచ్చితంగా మీరు రాతి నేలలాగా ఉండరు, త్రోవ పక్కన ఉన్నట్టు ఉండరు, ముండ్ల పొదల్లో అసలే ఉండరు. మరి ఎలా ఉంటారు మీరు? మంచి నేల. మంచి నేల లాంటి హృదయాలు కలిగి ఉండాలంటే 5 సూత్రాలు. ఏంటి 5 సూత్రాలు? వరుసగా మెల్లమెల్లగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటి మాట ఏమిటంటే, వాక్యం వినడానికి నువ్వు కూర్చున్నప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడు అనే ఆశతో కూర్చోవాలి మనం. చెప్పండి, ఏ ఆశ ఉండాలి? చెప్పండి, ఏ ఆశ? దేవుడు నాతో మాట్లాడతారు. మనం నమ్మిన దేవుడు మాట్లాడే దేవుడా, మాట్లాడని దేవుడా? మాట్లాడే దేవుడు కదా. ఎలా మాట్లాడతాడు ఆయన? బైబిల్లో మనం చూస్తే దేవుడు ఎంతో మందితో ఎన్నో విధాలుగా మాట్లాడారు. కళల ద్వారా మాట్లాడారు, దర్శనాల ద్వారా మాట్లాడారు, ప్రవక్తల ద్వారా మాట్లాడారు, అలాగే కొన్ని సూచనల ద్వారా దేవుడు మాట్లాడారు, అలాగే ఆ ప్రవచనాలు ద్వారా దేవుడు తన ఉద్దేశాలు తెలియజేశాడు. అలాగే ఈనాడు యుగాంతమందున్న మనతో దేవుడు తన వాక్యం ద్వారా
మాట్లాడతారు. మరి ఆయన మాట్లాడే దేవుడు గనక ఆ మాట్లాడే దేవుని దగ్గరికి వచ్చిన నువ్వు వాక్యం వినడానికి కూర్చున్నప్పుడు నీకు ఒక ఆశ ఉండాలి. ఏంటంటే, దేవా, నా ఇంటిని వదిలి, నా పనులు వదిలి నేను ఇక్కడికి వచ్చాను, ఎందుకో తెలుసా? నువ్వు నాతో మాట్లాడతావని. చెప్పండి, ఎందుకు? నువ్వు నాతో మాట్లాడతావని. మాట్లాడు ప్రభువా, ఒకసారి నాతో మాట్లాడు అనే ఆశ నీకుండాలి. ఎప్పుడైతే ఆ ఆశ నీకుంటుందో దేవుడు ఖచ్చితంగా నిన్ను దర్శిస్తాడు. కారణం ఏంటంటే, ఆయన మాట్లాడే దేవుడు. మీరు యేసు ప్రభువును చూడండి, ఆయన జీవితంలో ఎక్కడ చూసినా ఆయన బోధ చేశాడండి. ఏం చేశాడు? ఆయన బోధ చేశాడు. కొన్ని వేల మంది ఉన్నా మాట్లాడారు, 5,000 మంది ఉన్నా మాట్లాడారు. ప్రియులారా, ఒక్కరున్నా మాట్లాడాడు ఆయన. సంఖ్య అనేది దేవునికి ముఖ్యం కాదు. వినే మనసుంటే దేవుడు ఎవరితోనైనా మాట్లాడతాడు. ఆ మనసు నీకు ఉండాలమ్మా. ముందు, ప్రభువా, నేను కూర్చున్నానంటే ఏదో ప్రతాప్ గారు చెప్పే 4 ముక్కలు వినడానికి కాదు. నువ్వేదో మాట్లాడతావు కదా, నువ్వు నాతో మాట్లాడు. సేవకుని ద్వారా నన్ను దర్శించు అనే ఆశ నీకు ఉండాలి. ఏదో ఆదివారం వచ్చింది కదా, అందరూ కూర్చున్నారు కదా, కాదు. నీకు ఒక ఆశ ఉండాలి, ఒక డిజైర్ ఉండాలి. ఏంటంటే, ఇప్పుడు నేను కూర్చుంటున్నాను, దేవుడు నాతో మాట్లాడాలి. ప్రియులారా, నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను ఏంటో తెలుసా? నేను దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు, దేవుని స్వరం నేను ఎప్పుడూ వినలేదు నా చెవులతో. కానీ నేను ఇక్కడ గుండె మీద చేసుకుని చెప్పగలను, దేవుడు ఎన్నోసార్లు నాతో సూటిగా మాట్లాడాడు. కొన్నిసార్లు ఎలా మాట్లాడారంటే, ఆయన మాట్లాడేటప్పుడు నాకు భయం వేసిందండి. ఆయన మాటలు వినేటప్పుడు నా రోమాలు నిక్కబొడుచుకున్నాయండి. కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడేటప్పుడు నా ఒళ్ళు చెమటలు పట్టేసినాయండి. ఆయన మాట్లాడేటప్పుడు నా నడునెత్తు నుండి అరికాల వరకు తిమ్మిరైపోయిందండి. ఓసారి అయితే ఆయన మాట్లాడేటప్పుడు నా పక్కవారికి వినిపించేలాగా అయ్యో బాబోయ్ అన్నాను నేను. సేవకులు నిలబడి వాక్యం చెప్తున్నారు. ఆ రోజు మా ఆచంట దగ్గర ఒక ఊరు ఉంటుంది, అక్కడికి ఒక దైవజనులు వచ్చారు. నేను అక్కడికి వెళ్ళి మీలాగే ఓ మూల కూర్చొని కుర్చీలో వాక్యం వింటున్నాను. అక్కడ ఒక 5 నిమిషాల పాటు దేవుడు నా పక్కనే కూర్చొని నా వైపు ఇలా వేలు పెట్టి మాట్లాడినట్టు నాకు అనిపించింది. ఆ మాటలకి భయం వేసి అందరూ సైలెంట్గా వింటున్నారు, నాకు భయం వేసేసి అయ్య బాబోయ్ అన్నాను. నేను ఎందుకన్నాను అయ్య బాబోయ్? అక్కడ పాము ఏమీ రాలేదు, కరెంట్ షాకింగ్ కొట్టలేదు. మరి ఏంటండి? దేవుడు మాట్లాడుతున్నాడు. స్ట్రైట్ ఎన్కౌంటర్ విత్ గాడ్. ఆయన మాట్లాడే దేవుడు, మౌనంగా ఉండే దేవుడు కాదు ఆయన. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, దేవుడు మీతో కూడా మాట్లాడతారు లేదా? మాట్లాడరా? మాట్లాడతాడు. కాబట్టి వాక్యం విన్న ప్రతిసారి నీకు ఒక ఆశ ఉండాలి. ఏంటంటే, ప్రభువా, నువ్వు నాతో మాట్లాడు. నిన్న రాత్రి దైవజనులు స్వామి గారు చివరి వర్తమానం చెప్తూ ఆయన ఒక మాట అన్నారు స్టార్టింగ్లో. ఏంటో తెలుసా? వాక్యం వినేటప్పుడు వినే ప్రతిసారి ఎలా వినాలంటే, నా జీవితంలో ఇదే చివరి వర్తమానం అనుకుని వినాలంట. ఎలా వినాలంట? గట్టిగా చెప్పాలి. నా జీవితంలో ఇదే చివరి వర్తమానం. ఇదే చివరి వర్తమానం అన్నప్పుడు నువ్వు అశ్రద్ధగా వింటావా, చాలా అటెన్షన్తో వింటావా, శ్రద్ధగా వింటావా? ఆయన అన్నాడు, వాక్యం వినేటోళ్ళే కాదు, చెప్పే వాళ్ళైనా నా జీవితంలో ఇదే చివరి వర్తమానం అన్నట్టు చెప్పాలంట. అప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆశపడు, దేవుడు తన లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడతారు. మరొక మాట, మాట్లాడే దేవుడు నీతో మందిరంలోనే కాదు, నువ్వెక్కడున్నా దేవుడు మాట్లాడతారు. నీ చేతుల్లో ఏముందండి? బైబిల్ ఉంది. ఒకసారి నా వైపు ఇలా చూపించండి. మన చేతుల్లో ఉన్న బైబిల్స్ ఇలా చూపించండి, ఇలా చూపించండి. ఉన్నవాళ్ళు చూపించండి, లేనోళ్ళకి లేదు ఈరోజు. రైట్, ఓకే, దించే. నేను ఎందుకు చూపించమన్నానంటే, మనం మందిరంలో ఉన్నప్పుడే కాదు, కానీ మనం ఇంట్లో ఉన్నప్పుడు, మనం పర్సనల్ బైబిల్ రీడింగ్ చేసేటప్పుడు కూడా దేవుడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతారు. కానీ కొంతమంది ఉంటారు, లాటరీ టికెట్ తీసినట్టు తెస్తారు బైబిల్.
ఏ టికెట్ ఏదో ఇలా అని ఒకటి తెస్తారు చూడండి నెంబరు. అలా కొంతమంది ప్రభువా సహాయం చేయని ఇలా తెస్తారు వీళ్ళు. ఒక క్రమంగా నువ్వు చదవాలి. నేనేమంటానో తెలుసా, ఇంటి దగ్గర బైబిల్ ఇలా ఉంచుకుని మనం తెరిచేటప్పుడు, చెప్పండి ఏం చేసేటప్పుడు, ఇలా మనం బైబిల్ ఉంచుకుని ప్రభువా ఈరోజు నేను నీ వాక్యం చదువుతున్నాను, ఇందులో నేను వదిలిపెట్టాల్సిన పాపం ఉంటే వదులుతాను, నేను చేయాల్సింది ఏమైనా ఉంటే చేస్తాను, ఈ వాక్యం ద్వారా ఈరోజు మీరు నాతో మాట్లాడండి అని ఒక చిన్న ప్రార్థన చేయి. పెద్ద పెద్ద ప్రార్థన చేయమంటలే, ఏ ప్రార్థన? చిన్న ప్రార్థన చేసి బైబిల్ తెరిచి చక్కగా క్రమంగా చదువు. నేను దగ్గరుండి చెప్తున్నాను, గ్యారంటీగా చెప్తున్నాను, దేవుడు మాట్లాడాలనే ఆశతో అడుగు, దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. అది పొద్దున్న చదివిన, మధ్యాహ్నం చదివిన, సాయంకాలం చదివిన, అర్ధరాత్రి చదివిన, నువ్వు ట్రైన్లో ఉన్నప్పుడు చదివిన, బస్సులో ఉన్నప్పుడు చదివిన, దేవుడు నీతో మాట్లాడతాడు. అంత గొప్ప దేవుడైన. నేనేమంటానో తెలుసా, మనం వినాలే కానీ ఆయన ఎన్నన్నా చెప్పాలనుకుంటాడండి. కానీ మనకి వినే చెవులు ఉండవు, వినలేం. మనం లోక విషయాలు వింటానికి మనం చెవులిస్తాం కానీ దేవుని గురించిన సంగతులు వినడానికి చెవులివ్వం. అందుకే 3:30 గంటల సినిమా అయినా చక్కగా కూర్చొని చూస్తారు కానీ వాక్యం చెప్పేటప్పుడు అరగంట లేట్ అయిందంటే మనకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. వాక్యం అంటే అంత అలుసైపోయిందా నీకు? సినిమా ఎక్కువసేపు ఉన్నా చూస్తాం, మరి కదలకుండా మెదలకుండా. సీరియల్ ముందేమో బుడబుడ దొక్కాలంటారు, కార్చేత్తో కన్నీరు, వాక్యానికి స్పందించవు. ఎంత గట్టిగా మాట్లాడినా నీకు చలనం రాదు. ఎందుకు? ఆశ లేదు నీకు. కానీ ఆశపడు. ఏమనంటే, ప్రభువా నేను ఇప్పుడు కూర్చున్నాను నీ సన్నిధిలో, ప్రభువా నాతో మాట్లాడవా, ప్రభువా నీ బైబిల్ తెరిచి చదువుతున్నాను, ప్రభువా నాతో మాట్లాడవా అనే ఆశ నీకుంటే నువ్వు ఎక్కడున్నా ఎప్పుడున్నా దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతారు. స్తోత్రం చెప్పండి. ఇది మొదటిది. నెంబర్ 2, ఆశ ఉండాలి. రెండోది ఏం చేయాలంటే, దేవుడు మాట్లాడిన తర్వాత ఆయన నీలో లోపాలను చూపించినప్పుడు నీవు పశ్చాత్తాపడాలి. చెప్పండి ఏం చేయాలి? అందరు నా వైపు చూడండి. మంచి నేలలాగా మన హృదయాలు ఉండాలంటే ముందు ఏముండాలి? మనకి ఆశ ఉండాలి. రెండోది ఏముండాలి? పశ్చాత్తాపం ఉండాలి. ఏంటండి పశ్చాత్తాపం అని అంటే, దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడేటప్పుడు మనలో ఉన్న లోపాలు ఆయన ఎత్తు చూపించేటప్పుడు ప్రియులారా మనం గ్రహించి మనం వాటిని చూసి, దేవా నిజమే ఇవి నాలో ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ నేను గ్రహించలేకపోతున్నాను, విడిచిపెట్టలేకపోతున్నాను, కానీ ఇప్పుడు నీ పాదాల దగ్గర విడిచిపెట్టాలనుకుంటున్నాను, నా పాపాలు క్షమించు నాయనా, నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నానని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ పాపాలు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడుగని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ఏం పొందుతాడంట? కనికరం. నేను మీకు బైబిల్లో నుంచి ఒక బంగారం లాంటి మాట చెప్పాలనుకుంటున్నాను. ఏ మాట? మాట్లాడరేమండి? అన్ని మాటలు బంగారమే, కానీ ఇది ఇంకొంచెం బంగారం అనిపించేసింది నాకు. అబ్బా ఎంత బాగుందో! ఆ మాట చదివిస్తాను, తీయండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 7వ వచనం చూడండి ఏముందో. భక్తిహీనులు తమ మార్గమును విడువలను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. భక్తిహీనులు ఏం విడవాలంట? వాళ్ళ మార్గాలు విడవాలి. దుష్టులు ఏం మానాలంట? వాళ్ళ చెడ్డ తలంపులు మానాలి. వారు మార్గాలు విడిచి తలంపులు మాని దేవుని వైపు తిరిగితే ఆయన ఏం చేస్తాడంటేనంట, వాళ్ళ మీద కఠినత్వం చూపించడంట, వాళ్ళ మీద ఏం చేస్తాడంట? జాలి పడతాడు. రెండోది, వాళ్ళని శిక్షించడంట, మరి ఏం చేస్తాడంట? బహుగా క్షమిస్తాడంట. ఎప్పుడో తెలుసా?
అది విడిచిపెట్టినప్పుడు ఎప్పుడో తెలుసా, ఆ మార్గాలకు జోలికి వెళ్లకుండా దేవుని వైపు తిరిగి ప్రభువా నన్ను క్షమించవా అని నిజంగా నువ్వు పశ్చాత్తాపడితే నీ మీద జాలి పడతాడైనా నిన్ను బహుగా ఏం చేస్తాడు, క్షమిస్తాడు. ఓ మాట అడగన, ఆయన వైపు తిరగడం వచ్చిందా మనకి? మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే పైపే ప్రార్థనలు అన్నమాట. చెప్పండి, ఏ ప్రార్థనలు? ప్రభువా ఏదోనైనా తెలుసో తెలియకోనైనా ఓ మాట అడుగుతున్నా, నీకు తెలీదా నువ్వేం చేస్తున్నావో? నీకు తెలీదా? నేనేమంటానో తెలుసా, క్రైస్తవుడు ప్రతిరోజు పశ్చాత్తాపడాలి దేవుని దగ్గర. ఎందుకండి ప్రతిరోజు పశ్చాత్తాపడాలి? అప్పుడప్పుడే కదా అండి, ప్రభు బల్ల తీసుకున్నప్పుడే కదా అండి అంటే కుదరదు. అలా నేను ఒప్పుకోను. ఎందుకు నేను అంటున్నానంటే ఈ మాట జాగ్రత్తగా వినండి. అసలు దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం ఏంటంటే మనము మనలాగా జీవించడం ఆయనకి ఇష్టం లేదు. మనం ఎవరిలా బ్రతకాలి? యేసయ్యలాగా. అనండి నాతో, యేసయ్యలాగా. అందుకే పౌలు అంటాడు ఎఫెసీ 4:15, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ప్రతాప్ గారులా ఉండకూడదు, యేసు ప్రభు గారిలాగా మారాలి. అర్థమవుతుందా? అంటే నీవులా ఉండకూడదు. నీలోకి ఎవరి లక్షణాలు రావాలి? యేసే లాంటి లక్షణాలు రావాలి. ఇప్పుడు పొద్దున్నే లేచావు, ఇప్పుడు నీ ఎదుట యేసు ప్రభుని పెట్టుకున్నావు, ఇటేపు నువ్వు ఉన్నావు, ఆనందిస్తావా దుఃఖిస్తావా చెప్పు నాకు? ఆయనేమో పరిశుద్ధుడు, నువ్వేమో పాపాత్ముడివి. ఆయనేమో అత్యంత ప్రేమ గలవాడు, నీ ప్రేమలోనేమో స్వార్థం ఉంటుంది. ఆయనేమో కృప కలిగిన వాడు, నువ్వేమో కఠినాత్ముడివి. నీ లక్షణాలు వేరు, ఆయన లక్షణాలు వేరు. ఆయన లక్షణాలు నీలో ఎప్పుడైతే లేవో నీ గుండె మండాలి కదా. ప్రభువా, ప్రేమ కలిగిన నిన్ను నమ్ముకున్నాను కానీ నాలో నీలాంటి ప్రేమ లేదు ప్రభువా. పరిశుద్ధుడైన నిన్ను నమ్ముకున్నాను కానీ నాలో పరిశుద్ధత లేదు ప్రభువా. నన్ను పవిత్రపరచునైనా, నన్ను నీ ప్రేమతో నింపునైనా, నన్ను నీ జాలితో నింపునైనా, నీలాంటి జీవితం నాకు దయచేయి ప్రభువా అని నువ్వేం చేస్తావంటే దేవుణ్ణే చూస్తూ, దేవునిలో నిన్ను నువ్వు చూసుకుంటూ ప్రతిరోజు ఆయన దగ్గర విరిగిపోతావు, ముక్కలైపోతావు. నీ పాత జీవితం మొక్కలైపోతుంది. నీలోనికి ఎవరి రూపు వస్తుందంటే యేసయ్య రూపు వస్తుంది. ఇది ఎప్పుడు జరగాలంటే నువ్వెవరితో పోల్చుకోవాలి? కానీ మనం అలాంటి వాళ్ళం కాదు. మనం ఎంత గొప్పోళ్ళం అంటే మనకంటే భక్తి పరులతో పోల్చుకోం. కానీ మనకంటే భక్తి లేని ఆడికంటే నేను బెటరే, ఈవిడికంటే నేను బెటరే, ఈవిడికంటే నేను ప్రార్థన పరురాలని అని మనుషులతో పోల్చుకుంటాం గనక ఎదుగు బొదుగు ఉండదండి మనకి. నేనేమంటాను తెలుసా, మనుషులతో పోల్చుకోకు, ఎవరితో పోల్చుకోకు. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు జీవితం ఉంది, ఆయనతో నీ జీవితాన్ని పోల్చుకో. ప్రతిరోజు పశ్చాత్తాపడతావు, ప్రతిరోజు నీలో కొన్ని మార్పులు వస్తాయి. కారణం ఏంటంటే పశ్చాత్తాపం అనేది అప్పుడప్పుడు జరిగేది కాదు, అది ఎప్పుడూ జరగాలి. పశ్చాత్తాపం అనే పుస్తకంలో థామస్ వాట్సన్ అనే దైవజనుడు అంటాడు గొప్ప మాట. ఏంటో తెలుసా, ప్రతి విశ్వాసికి మరణించే వరకు ఒక లక్షణం ఉండాలి, 2 లక్షణాలు ఉండాలంటే ఏంటంటే, ఒకవైపు ఏమో విశ్వాసం అంట, మరొక వైపు ఏమో పశ్చాత్తాపం అంట. విశ్వాసము పశ్చాత్తాపం అనే 2 రెక్కలతో మనిషి జీవిస్తే అతను ఎగురుకుంటూ పరలోకం వెళ్తాడంట. ఎక్కడికి వెళ్తాడు? ఏముండాలి మన దగ్గర? విశ్వాసం ఉండాలి. రెండోది ఏముండాలి? పశ్చాత్తాపం. ఎలా వస్తుందా పశ్చాత్తాపం? దేవునిలో నిన్ను నువ్వు చూసుకోవాలి. మనుషులను చూసుకోవడం మానే. నాకంటే ఆ సహోదరి కంటే నేను మంచిదాన్ని అనుకోకు. ఒకవేళ నేను మీకు మొన్న ఎప్పుడో చెప్పాను, ఎక్కడే గనక బిన్ లాడెన్ వచ్చి నుంచున్నాడు అనుకోండి, బిన్ లాడెన్ ఓ వైపు నేనో వైపు ఉన్నాను అనుకోండి, ఇక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు? నేను మంచోడిని, ఎవరు చెడ్డోడు? ఎందుకంటే వాడు మనుషుల్ని చంపేస్తాడు కాబట్టే దిక్కులేని చావు చచ్చాడు, అవునా కదా? ఇప్పుడు బిన్ లాడెన్ లేడు ఇక్కడ, యేసు ప్రభు ఉన్నాడు ఇక్కడ, పక్కన నేను ఉన్నాను. ఇప్పుడు చెప్పండి ఆయన కాలి గోరి ధూళికి కూడా ఎందుకు పనికిరాదు నా బతుకు. అంత పరిశుద్ధుడైన
ఎవరండి మన దేవుడు అంటే పాపము చూడలేని కన్నులండి ఆయన్ని. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే ఉండే దేవుడు. ఆయన ముందు మనం నిలబడ్డమా? ఆయన ముందు ఎలా తట్టుకోగలమండి? అందుకే ఆయన్ని చూశాడంట సౌలు, దెబ్బతో ఏం పోయినాయి? ఆయనకి కళ్ళు పోయినాయి. అంత పరిశుద్ధుడు ఆయన. ఆయనలో నిన్ను నువ్వు చూసుకో, ఆయనతో నీ జీవితాన్ని పోల్చుకో. అప్పుడు రోజు నువ్వేం చేస్తావంటే విరిగిపోతావు. నీ పాత లక్షణాలు పోతాయి, కొత్త లక్షణాలు వస్తాయి. వాక్యం నీలో పనిచేస్తుంది. 2 మాటలు. మొదటిగా, మంచి నేలను పడ్డ విత్తనాల వలె మన హృదయాలు ఉండాలంటే చెప్పండి. మొదటిగా వాక్యం ఎలా వినాలండి? ఆశ. ఏంట ఆశ? దేవా నీవు నాతో మాట్లాడు. 2, ఆయన మాట్లాడిన తర్వాత నువ్వేం చేయాలి? పశ్చాత్తాపపడాలి. అనండి నాతో, పశ్చాత్తాపడాలి. నెంబర్ 3, 3వ పని ఏం చేయాలంటే విధేయత చూపించి ప్రణాళికలు వేయాలి. అనండి నాతో కలిసి, విధేయత చూపించి ప్రణాళిక. ఏంటండి విధేయత ఏంటి, ప్రణాళిక ఏంటి? మాకు అర్థం కావట్లేదు అనంటే చెప్తాను వినండి. దేవుని వాక్యం ద్వారా నీవు దర్శించబడ్డావు, ఒప్పించబడ్డావు. ప్రభువా నన్ను క్షమించన్నావు. ఆ క్షమించన్న తర్వాత నీ తర్వాత మెట్టు ఏమవ్వాలంటే, ప్రభువా నేను ఈ పాపాన్ని నీ దగ్గర ఒప్పుకున్నాను గనక నేను ఇంకా పాపము జోలికి వెళ్ళను, ఈ పాపాన్ని నేను వదిలేస్తాను, నేను నీకు విధేయత చూపిస్తాను అని నీవు ఎవరికి విధేయత చూపించాలంటే దేవునికి. మనం ఏం చేస్తాం తెలుసా? ఒప్పుకుంటాం. ఈ ఒప్పుదల ఎప్పుడు దాకా ఉంటుందంటే ఇంటికి వెళ్ళే లోపు కూడా ఉండదు. ఉదాహరణకి టీవీ చూడడం వల్ల దేవుడు నిన్ను గద్దించాడు అనుకోండి. ప్రభు టీవీ చూసేస్తున్నాను క్షమించు ప్రభు అంటావు. ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఈ టీవీ పెట్టు, మా టీవీ పెట్టు. ఓరి నీ నోడుతోనే కదమ్మా ప్రభు నన్ను క్షమించన్నావు. ఇక్కడ ఆ నోరుని ఏమనాలి మరి? ఎక్కడే కదా ప్రభు టీవీ చూస్తున్నాను క్షమించన్నావు, మరి ఇంటికి వెళ్ళిన తర్వాత మా టీవీ ఈ టీవీ పెట్టమంటున్నావే. ఎవరితోనమ్మా నీ గేమ్స్? ఎవరితో ఆడుతున్నా మనం ఆటలు? మనం నోటితో ఒప్పుకుంటున్నామా? పైకి ఇంటికి వెళ్ళాక అది పెట్టమ్మా ఇది పెట్టమ్మా, పిల్లలు వచ్చి బొమ్మలు కాదు సీరియల్ వస్తుంది నాకు ఇప్పుడు. వాటి విషయంలో నువ్వు ఒప్పుకుంటున్నావు, ప్రభువా క్షమించి అంటున్నావు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? విధేయత ఉండాలి కదా. చెప్పండి ఏముండాలి? విధేయత. చాలామంది అనుకుంటారు, టైం పెడతారు. వదిలేస్తాను కానండి, కొంచెం టైం పడుతుందండి, అప్పుడే అవదండి, అప్పుడే కష్టం, ఒకేసారి మారడం కష్టం కదండి అని మనం వెంటనే విధేయత చూపించాం మనం. అయితే ఓ మాట చెప్తున్నాను, డిలేడ్ ఒబీడియన్స్ ఈజ్ ఏ డిజొబీడియన్స్ అంటారు. ఆలస్యంగా నువ్వు విధేయత చూపిస్తే దాన్ని విధేయత అనరు, దాన్ని ఏమంటారు? అవిధేయత. ఇంతకీ విధేయత అంటున్నారు కదా. విధేయత వల్ల ఎవరికి లాభం అంటే అది నీకు లాభం. ముఖ్యంగా అది ఎవరికి సంతోషం అంటే దేవునికి. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సమూయేలు సౌలుతో అంటాడు, మొదటి సమూయేలు 15:22లో, ఓ సౌలా, బలులు అర్పించుట కంటే ఏం వినడం శ్రేష్టం? మాట వినడం శ్రేష్టమయ్యా. ఒకడు తన మాటకు విధేయత చూపిస్తే ఆ విధేయత చూపించినందుకు దేవుడు సంతోషిస్తాడు. అంటే ఇప్పుడు మనం దేవుని మాటకు విధేయత చూపిస్తున్నావంటే నీవు నీ కుటుంబానికి సంతోష పెట్టడం కాదు, సేవకుడికి సంతోష పెట్టడం కాదు, నువ్వు ఎవరిని సంతోష పెడుతున్నావు? చెప్పండి, ఎవరిని సంతోష పెడుతున్నావు? దేవుణ్ణి. నీ విధేయత దేవునికి ఏం తీసుకొస్తుంది? ఆనందం, సంతోషం. నేను 2 మాటలు చెప్పాను. విధేయత ఉండాలి. విధేయత ఉంటూ ఏముండాలి మనకి? ప్రణాళిక. అనండి ఏముండాలి? ఒక ప్లాన్ ఉండాలి. ఏంటండి ప్లాను? ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడారు, ఆ మాట్లాడిన తర్వాత నువ్వు అది చేయకూడదు అనుకున్నావు. చేయకూడదు అనుకుంటే కుదరదు. పాపం ఎలాంటిదంటే నువ్వు పట్టుకున్నంతసేపు బాగానే ఉంటుంది, నువ్వు వదిలేద్దామన్న పాపం నిన్ను వదలదు. అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ప్రణాళిక వేసుకోవాలి.
ఏం చేసుకోవాలండి? ఒక ప్లాన్ వేసుకోవాలి. ఎగ్జాంపుల్గా చెప్తాను. టీవీ ఉంది, నీ చూడకూడదు అనుకున్నాం. నేను ఇంక చూడను ప్రభువా, ఎప్పుడైనా చూస్తే వార్తలే చూస్తాను అని అనుకున్నాం. కానీ అప్పుడప్పుడు రిమోట్ వెళ్ళిపోతుంది ఆ ఛానల్లోకి. అప్పుడు ఏం చేయాలంటే వెంటనే చక్కగా వెళ్ళి వెనకాలే కేబుల్ ఉంటుంది కదా, కనెక్షను, దాన్ని ఒక్కలాగి లాగాలి. లాగి నీ దగ్గర కత్తిరి ఉంటే కట్ చేసి, ఒకవేళ ఇంకా అవకాశం ఉంటే ఆ టీవీ అమ్మి పడేసి ఆ డబ్బులు పేదోళ్ళకి ఇస్తే, టీవీ అమ్మి పేదోళ్ళకి ఇచ్చానని ఆ డబ్బులు కొంచెం హృదయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను చెప్పిన, విధేయత ఉంటుంది కానీ మనకేముండదు. అందుకే నువ్వు అలాగే ఉంటావు. నీ దగ్గర ప్లాన్ ఉండాలి. వాక్యం వింటావు, చెడు స్నేహాలు వద్దు, చెడు తిరుగులు వద్దు అని సేవకుడు చెప్పినప్పుడు, అవును ప్రభా నేను అలా ఉండకూడదు అంటావు. కానీ ప్లాన్ వేయాలి నువ్వు. నీకంటూ టైం ఉంటుంది, నీ ఫ్రెండ్ వచ్చే టైం ఉంటుంది, వాడు ఈ టైంకి వస్తాడు, మీ ఇంటికి వస్తాడు, నిన్ను ఎత్తుకుపోతాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ టైంలోనే ఏదన్నా పని పెట్టుకోవాలి. తమ్ముళ్ళు, ఆ టైంలోనే ఏం చేయాలి? పని పెట్టుకో. ఇప్పుడు ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చి 5 గంటలకు నిన్ను తీసిపోతాడు. వాడు ఒరే నేను రానురా అంటే కుదరదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఏదో ఒక పని పెట్టి ఆ పని దగ్గరికి వెళ్ళిపోవాలి. అర్థమవుతుందా? లేకపోతే ఫ్రెండ్ ఉంటాడు, రారా సినిమాకి వెళ్దాం రా అంటాడు. కరెక్ట్గా ఆ రోజే, ఏ రోజు సినిమాకి వెళ్దామని నీకు అర్థమైపోద్దో ఆ రోజే ఏదైనా పని పెట్టుకో. విధేయత ఉంటే సరిపోదు, ప్రణాళిక వేయి. ఒక ప్లాన్ ఉండాలి నీకు. ప్రణాళిక వేసుకో. ఎక్కడెక్కడ నువ్వు ఆగిపోతున్నావో ఆ పాపాన్ని ఒప్పుకొని ఒక ప్రణాళిక వేసుకో. దేవుడే నీకేం చేస్తాడమ్మా? సహాయం. ఆ విధంగా ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో ఖచ్చితంగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆశ ఉంటే సరిపోదు, ఆ ఆశకు తగ్గట్టుగా ఆచరణ కూడా మన జీవితాల్లో ఉండాలి. 3 మాటలు చెప్పాను. మొదటి మాట ఏం చేయాలి చెప్పండి? మొదట ఏముండాలి మనకి? ఆశ ఉండాలి. రెండోది ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. మూడోది ఏముండాలి? విధేయతతో కూడిన ప్రణాళికలు కూడా ఉండాలి. 4వది ఏంటంటే ఆ వాక్యం విన్న ప్రకారం నీ నడక మారాలి. ఏం మారాలి? ఒకసారి నా వైపు చూడండి. ఎప్పుడైతే నీలో ఆశతో వాక్యం వింటావో, ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే ప్రణాళిక వేసి నువ్వు విధేయత చూపిస్తావో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీ నడకలో ఏమొచ్చేస్తుందమ్మా? మిమ్మల్ని నీకు తెలియకుండానే మారిపోతావు. కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత నీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వే నమ్మవు. నేనేంటి ఎలాగైపోయానో, అలా ఉండేవాడిని కదా, అలా ఉండేదాన్ని కదా అని నువ్వు ఆశ్చర్యపోతావు. నిన్ను చూసిన వాళ్ళు కూడా ఏమైపోతారు? ఎందుకంటే నీకు ఆశ ఉంది, పశ్చాత్తాపం ఉంది, విధేయత ఉంది. ఈ 3 నిన్నేం చేస్తాయంటే నీ నడకను మారుస్తాయి. నేను మాట అడగనా? క్రైస్తవ జీవితం అనేది నడకతో పోల్చబడింది. మరి క్రైస్తవులనే పేరు పెట్టుకుంటున్నాం కదా, మన నడకలు మారినయా? మిమ్మల్ని బైబిల్లో ఒక అతను ఉన్నాడండి, అతని పేరు సీమోను. అతను ముందో బిరుదు ఉంటుంది బైబిల్లో, అపోస్తుల కార్యాల్లో ఉంటాడు. అతని గారడీ సీమోను అనండి. ఎవరండి? కొంచెం గట్టిగానండి. ఎవరండి? గారడీ సీమోను వాక్యం విన్నాడంట, అద్భుతాలు చూశాడంట. చాలామంది ఆ ఫిలిప్పు గారి పరిచర్య ద్వారా ఎంతోమంది దర్శించబడుతున్నారు. ఈ గారడీ సీమోను కూడా అందరూ బాప్తీసం పొందేటప్పుడు ఇతను కూడా ఏం పొందేశాడు. మునిగాడంటే మునిగాడు కానీ అతనిలో పాత స్వభావం మాత్రం చావలేదు. అతనిలో ఉన్న ధనాపేక్ష చావలేదు. అతనిలో ఉన్న మోసం చావలేదు. అతని నడక మారలేదు. ఎప్పుడైతే సేవకులు ప్రార్థన చేసేటప్పుడు అక్కడున్న వారు పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారో ఇతను అనుకున్నాడు, ఇదేదో భలేగా ఉంది, నేను ప్రార్థన చేసినప్పుడు కూడా ఇలాగే జరిగితే నాకు కూడా ఏమొస్తాయి? హలో, డబ్బులు వస్తాయి. ఈ మ్యాజిక్లు జిమ్మిక్కులు చేసి ఎంతమందిని మోసం చేయగలను, ఇదేదో భలేగా ఉందిరా బాబు, డబ్బులు గడించవచ్చు అనుకున్నాడు. వెంటనే పేతురు ద్వారా గద్దించబడ్డాడు. ఈనాడు చాలామంది గారడీ సీమోనులాగా ఉంటున్నారు.
ఎవరండి గారడీ సీమోన్లు? పేరుకి క్రైస్తవులు, పేరుకి ప్రభువు నమ్మినోళ్ళు, కానీ వాళ్ళ పేరు వేరు. చెప్పండి, వాళ్ళ నడక వేరు. మన పేరుకు తగ్గ నడక ఉండాలి, పేరుకు తగ్గ జీవితం ఉండాలి మనకి. ఒకవేళ ఆ పేరే గనక మనం నిలబెట్టకపోతే మనం దేవునికి మహిమ తీసుకురాం. ఏం తీసుకొస్తాం? అవమానం. అందుకే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ సత్యానికి మనం విధేయత చూపిస్తే ఖచ్చితంగా మనం ఆ సత్యానికి సాక్షులుగా ఉంటాం, మన నడక మారుతుంది. ఇది 4వది. 5వ మాట చెప్పి ముగిస్తాను. 5వ మాట ఏమిటంటే, నీవు విన్న వాక్యాన్ని ఇతరులతో పంచుకో. ఇది మీలో చాలామంది చెయ్యండి, నేను చేయమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఏంటా మాట అంటే, నువ్వు విన్న వాక్యాన్ని ఏం చెయ్యి? చెప్పండి, ఇతరులతో పంచుకో. ఎవరండి ఆ ఇతరులు? నీ కుటుంబ సభ్యులు కావచ్చు. ఎవరండి ఆ ఇతరులు? నీ తోటి సంఘ సభ్యులు కావచ్చు. ఎవరండి ఆ ఇతరులు? నీ స్నేహితులు కావచ్చు. వాక్యం విన్నావు, నీ తీర్మానం ఏంటో నీ స్నేహితుడితో చెప్పు. నీ తీర్మానం ఏంటో తోటి సంఘబిడ్డతో చెప్పు. నీ తీర్మానం ఏంటో నీ భార్యతో లేక నీ భర్తతో చెప్పు. నీ తీర్మానం ఏంటో తల్లితో, తండ్రితో లేక పిల్లలతో చెప్పు. ఒకరికి ఒకరు ప్రార్థన చేసుకుంటారు. అలా చేయడం వల్ల 2 మేలులండి. ఏంటంటే 2 మేలులంటే, అలా ఎప్పుడైతే ఒకరితో ఒకరు ప్రార్థన చేసుకుంటామో మొదటి మేలు ఏంటంటే నీవు నీ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవడం వలన వాళ్ళు కూడా పురుకొల్పబడతారు. ఏమవుతారు చెప్పండి? ఎంకరేజ్ అవుతారు. రెండోది, నువ్వు ప్రార్థన చేయమన్న, నువ్వు తీర్మానం తీసుకున్నావు, ప్రార్థన చేయమని చెప్పావు. అయితే ఏ విషయంలో అయితే నిలబడాలనుకున్నావో, ఒకవేళ ఆ విషయంలో పడిపోయావంటే, ఈ విషయం వాళ్ళతో చెప్పావు గనక నీవు పడిపోయినప్పుడు నిన్ను వాళ్ళు చేయి పట్టుకుని పైకి, అదేంటి అన్నయ్య, అదేంటి సిస్టర్, అదేంటి బ్రదర్, మొన్నే కదా ఇలా ఉండాలని అనుకుంటున్నాను, ప్రార్థన చేయమన్నారు, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? వద్దండి, మీ తీర్మానం మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు అలా బ్రతకండి, నేను మీకోసం ఏం చేస్తాను. అలా ఒకరి చేయి ఒకరు పట్టుకుని పైకి లేపుకోవచ్చు. అర్థమవుతుందా అండి? ఎన్ని సూత్రాలు? మొదటిది ఆశ అనండి. దేవుడు నాతో మాట్లాడాలి అనేది ఉండాలి మనకి, ఆశ. రెండోది ఏంటండి? పశ్చాత్తాపం. పైపే పశ్చాత్తాపం కాదు, నిజంగా ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. వాక్యమనే అర్థంలో మనల్ని మనం సరి చేసుకోవాలి. నెంబర్ 3 ఏంటండి? విధేయత. మగవారు ఏంటండి? 3వది విధేయత ఉండాలి, ప్రణాళిక వేసుకోవాలి. నెంబర్ 4 ఏంటండి? నడక మార్చుకోవాలి. 5వది ఏంటండి? ఇతరులతో పంచుకోవాలి. ఈ 5 చెయ్యండి, మీరు ఈ 3 నేలల్లో ఉన్నవారైనా 4వ నేలకు వచ్చేస్తారు. మీరు రాతి నేల పడ్డ విత్తనాల వలె ఉండరండి. మీ హృదయాలు రాతి నేల కాదు, ముండ్ల పొదలు కాదు, త్రోవ ప్రక్కన కాదు. మరి మీరు ఎలా అయిపోతారంటే మంచి నేల. ఆ మంచి నేల మీద పడ్డ విత్తనాలు ఏమవుతున్నాయి? రోజు రోజుకి ఫలిస్తున్నాయి. ఎప్పుడైతే వాక్యము విని నీ జీవితం పరివర్తన చెందుతుందో, ఆ జీవితం దేవునికి మహిమ తీసుకొస్తుంది, నీకు సంతృప్తినిస్తుంది. ఆ జీవితం ద్వారా ఎంతోమంది దీవించబడతారు. నా ముగింపు మాటల్లో నేను చెప్తున్నాను, అమ్మా, అయ్యా, మీరు ఏ ఆదివారం ఇక్కడికి వచ్చినా, లేక కూడికలకు వచ్చినా, లేక ఏ రోజు వచ్చినా ఈ 5 చేస్తూ వాక్యం వినండి. ఈ 5 మాటలు వరుసగా చెప్దాం. ఆశ ఉంచుదాము, పశ్చాత్తాపడదాము, విధేయత చూపిద్దాము, నడక మార్చుకుందాము, మరొకరితో పంచుకుందాము. ఆ విధంగా మనం వింటే వాక్య ప్రకారం నువ్వేం చేయగలవు చెప్పండి? ప్రవర్తిస్తావు. అందుకే ఇక్కడ రాయించాను మీకు. ఎందుకంటే ఎప్పుడు వాక్యం విన్నా ఎలాంటిది మీకు కనిపించాలి, గుర్తు చెయ్యాలి మీకు. అప్పుడు వినువారు మాత్రమే ఉండి నువ్వేం చేసుకోవు, ఇంకా మోసం చేసుకోవు, వాక్య ప్రకారం ప్రవర్తిస్తావు. ఎప్పుడైతే వాక్య ప్రకారం ప్రవర్తించావో నీ జీవితం బాగుంటుంది. నీ భక్తి ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుడు ఈ భూమి మీద మనల్ని ఉంచాడంటే కారణం మన కోసం మనం బ్రతకాలని కాదు, మన మహిమ కోసం మనం బ్రతకాలని కాదు. మనం ఎవరికి మహిమ తీసుకొస్తాం? ఆ సేవకుడు అన్నారు ఆ మాట ఏంటంటే,
నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రాకపోతే ఆ జీవితం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఆ జీవితం ఉంటే ఎంత, ఊడితే ఎంత. ఆ మాట చాలామందిని పట్టుకుంది. ప్రభువా, నన్ను ఇంకా నిలబెడుతున్నావు, కరోనా కష్టంలోంచి కాపాడుతున్నావు, నాకు తోడుగా ఉంటున్నావు, నాకు ఎంతగానో సహాయం చేస్తున్నావు, నేను ప్రార్థన చేస్తే ఆలకిస్తున్నావు, కానీ నువ్వు నా నుండి ఆశిస్తున్నావు ఏంటంటే నేను మంచిగా బ్రతికి నేను నీకేం తీసుకురావాలి. అదే నేను చేయలేకపోతే ఇంక నా జీవితం ఎందుకు, నా జీవితం ఎందుకు. ఆ మహిమ తీసుకురావాలంటే నీవు ఫలించాలి. ఫలించాలంటే నువ్వు వాక్యం శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినేవారు ఎలా ఉంటారు? ఎన్ని లక్షణాలు చెప్పాను? 5 లక్షణాలు. ఆ 5 చెయ్యండి, చక్కగా ఫలించండి, చక్కగా ఎదగండి, దేవుణ్ణి మహింపరచండి, దేవుని దీవెనలు పొందండి. అలాంటి భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక.